ఆత్మబంధువులందరికీ ఆత్మప్రణామాలండి. పరమ గురువులందరికీ ఆత్మప్రణామాలు. ఈరోజు నేను చాలకుడి నుంచి శాసనుడు అనే టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను. ఇదేంటంటే ఒక గొంగళి పురుగు అంటే ఒక సీతాకోక చిలుక ఎలా అయితే గుడ్డు నుంచి లార్వా, ప్యూప అలాగే గొంగళి పురుగులాగా మారి ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్‌గా ఉన్నటువంటి సీతాకోక చిలుకగా మారుతుంది కదా! అదే విధంగా ఒక ఆత్మ ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత ఎన్నో దశల్ని దాటుకుంటూ పూర్ణాత్మ స్థాయికి చేరుకుంటుందన్నమాట. దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం అనుకుంటున్నాను మాస్టర్స్. ముందుగా మనం ఎప్పుడైతే ఆ యొక్క అంటే మన శారీరక దశల్ని కాదండి. అంటే బాల్యము, యవ్వనము, కౌమారం ఇవన్నీ ఉంటాయి గదా! వృద్ధాప్యము. ఇది కాదనమాట. మన యొక్క ఆత్మస్థితి అన్నమాట. ఆత్మ చైతన్యాన్ని అనుగుణంగా ఆ దశలనేవి ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ జీకే సార్ గారు. అవి ఏ టైంలో ఆ దశల్ని బట్టి ఏ పనులైతే చెయ్యమో దానివల్ల మనకి అనారోగ్యం అనేది వస్తుంది. మన శరీరం మీద అలారం అనేది మోగుతుంది. అనారోగ్యం అనే అలారం మోగుతుంది అని చెప్తున్నారు. మరి ఇది ఎన్ని దశలుగా జారుకుంటుంది? ఏంటి అసలు అనేది మనం తెలుసుకుందాం మాస్టర్. ముందుగా అసలా చాలకుడు అంటే ఏంటి? ఇది మనం తెలుసుకుందాము. చాలకుడు అంటే ఒక సాధారణ మానవుడు అన్నమాట. ఎలా అయితే అందరూ కూడా స్టార్టింగ్‌లో ఎలా ఉంటారు? మనం సంపాదించుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు ఉంటారు గదా! అదే విధంగానే ఒక సాధారణ మానవుడు ఎలా ఉంటాడు? నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము అని అలా గిరిగీసుకొని తన వరకే చూసుకుంటా ఉంటాడనమాట. అంతేగాని ఇతరులకి సహాయం చేద్దాము, ఆ దృక్పథం అయితే అప్పుడు ఉండదు. అలా కొంతకాలం జరుగుతూ ఉంటుంది. సంపాదిస్తా ఉంటాడు. భార్యని, పిల్లల్ని చదివించుకోవడం, పెళ్లిళ్ళు చేయడము. అంటే ఒక సాధారణ మానవుడిలాగా అవుతుందనమాట అతని బ్రతుకనేది, ఆ జీవితం అనేది. ఆ విధంగా అతను చలిస్తా ఉంటాడనమాట. తిరుగుతా ఉంటాడనమాట. అక్కడ అతనికి ఆత్మజ్ఞానం అనేది ఏముండదు ఈ దశలో. ఆ తర్వాత ఏమవుతుందంటే కొంతకాలానికి అతనికేంటి ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళకి నేను సహాయం చేస్తే, తిరిగి నాకెప్పుడన్నా అవసరమైనప్పుడు సహాయం చేస్తారేమో అనే ఒక స్వార్థంతోటి అక్కడ పక్కన వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. ఆ విధంగా హెల్ప్ చేస్తూ కొంచెం హెల్ప్ చేస్తే పుణ్యం వస్తుంది అనే దృక్పథంలో చిన్నగా దాన ధర్మాలు చేసుకుంటూ వస్తూ ఉంటాడనమాట. ఈ క్రమంలో ఏమవుతుందంటే అతనికి ఏదో ఒక ఆర్థిక ఇబ్బందో, లేకపోతే శారీరక అనారోగ్యమో, పంటలు పండకపోవడమో ఏదో ఒక రకంగా అతనికి సమస్య అనేది వస్తుందనమాట. అంటే ఒక కష్టం అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తామండి? మనకు కష్టం వచ్చినప్పుడే కదా! దేవుడు ఎక్కడున్నాడా అని ఎతుక్కుంటూ పోతాము కదా! అలాగే మనం ఆ టైంలో ఏం చేస్తాడు ఆ మానవుడు అనేవాడు, అప్పుడు మనకి శాంతం కావాలి. అంటే మన మనశ్శాంతి కావాలి కాబట్టి, అప్పుడు మనం గుళ్ళకి, గోపురాలకి, దర్గాలకి తిరుగుతా ఉంటామనమాట. ఈ క్రమంలో ఏమవుతుంది? మరి గుళ్ళు, గోపురాలు తిరిగినప్పుడు అక్కడ ఏమవుతుందండి? చక్కటి వాక్యాలు చెప్తా ఉంటారు. అలాగే ఏందంటే, మనము ఈ సమస్య నుండి ఎలాగైనా బయటపడాలి అంటే ఏం చేయాలి? మనకు మనశ్శాంతి కావాలి. మరి ఈ మనశ్శాంతి ఎక్కడుంటుంది అంటే, పురాణాల గురించి, భగవంతుడి లీలల గురించి అక్కడ చెప్తూ ఉన్నప్పుడు, మనకక్కడ కొంచెం శాంతి అనేది దొరుకుతుందనమాట. ఈ విధంగా అతనేం చేస్తాడంటే, ఈ చాలకుడు అని చలించేవాడు ఏం చేస్తాడు? మెల్లగా వినడం స్టార్ట్ చేస్తాడు. అంటే అటువంటి మంచి మంచి మాటలు వింటూ ఉంటాడు. అదివరకు ఎప్పుడు వినలేదు కదా! ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టి వెళ్ళాడు గుళ్ళకి. ఆ గుడికి వెళ్ళాడు కాబట్టి అక్కడ మంచి మంచి ఇటువంటివి చెప్తూ ఉంటాడనమాట. ఈ మాటలు అతని చెవిన పడతాయన్నమాట. ఏంటంటే కొంతమందికేంటంటే అసలు ఇంత సమస్యలు అంటే ఈ కష్టాలు రాకుండానే వాళ్ళు స్వతహాగానే వచ్చేస్తారు ఈ ధ్యాన మార్గంలోకి. కానీ ఎక్కువ మందండి మన మాస్టర్స్‌ని చూస్తున్నాం కదా మనము. పేమెంట్ మాస్టర్స్ ఎంతోమంది చెప్తా ఉంటారు కదా! నాకు ఈ అనారోగ్యం ఉందండి. అందుకే నేను ధ్యాన మార్గంలోకొచ్చాను. నాకు ఈ సమస్య ఆర్థిక ఇబ్బంది ఉండింది. అందుకనే నేను ఈ ధ్యానం చేశాను. ధ్యాన మార్గంలోకొచ్చాను. అలా ఏదో ఒక సమస్య వస్తేనే మనం అక్కడ తట్టుకోలేక, లేకపోతే డాక్టర్ ఇంకా ఒక నెలకి పోతావమ్మా అని చెప్పినప్పుడు, ఆ రోగం ముదిరినప్పుడు మనము ఈ ధ్యానంలోకొస్తాము. అలా చాలా మంది చెప్పారు కదా! కానీ కొంతమంది మాత్రము వాళ్ళ యొక్క గత జన్మల సంస్కారాలను బట్టి ఇలాంటి ఏ ఇబ్బందులు రాకుండానే వచ్చేస్తారండి. సపోజ్ నేను ఉదాహరణ అండి. నేను నిజమే నేనేందంటే ధ్యానంలోకొచ్చినప్పుడు నాకేం తెలీదనమాట. 2020లో వచ్చాను ఈ ధ్యానంలోకి. కరోనా టైమ్ అనమాట. అందరూ ఇళ్లల్లో ఉన్నాం కదా! అప్పుడు. అంతా లాక్‌డౌన్ అయిపోయింది. అప్పుడు మా ఇంటి ముందు ఒక అక్క అన్నారనమాట. "ధ్యానం చేద్దామా? బావుంటదమ్మా" అని చెప్పింది. సరేలే అని చెప్పేసేసి అప్పుడు నేను బాగా నమాజులు చదవడము, ఖురాన్ చదవడము, ఉపవాసాలు ఉండడము, ఇలా అంతా బాగా భక్తి మార్గంలో ఉండేదనమాట. కానీ కొంత ఏదో వెలితి ఉండేది లోపల. ఆ వెలితి ఏంటో నాకు అర్థమయ్యేది కాదనమాట. అప్పుడేం చేశానంటే నేను, "సరే అక్క ఏ పుట్టలో ఏ పాముందో ఓకే చేద్దాం" అని చెప్పేసేసి అందరూ గ్రూప్‌గా జాయిన్ అయ్యి ధ్యానం స్టార్ట్ చేశాము. అప్పటి వరకు నాకు తెలీదు. ఏమని? ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అనేది నాకు తెలీదు అప్పట్లో. కానీ ఎప్పటికైతే ఈ ధ్యాన మార్గంలోకొచ్చానో నాకిప్పుడు అన్నీ అర్థమవుతున్నాయన్నమాట. అదే చెప్తున్నారు ఇక్కడ జీకే సార్ ఏం చెప్తున్నారంటే, కొంతమంది వాళ్ళ యొక్క పూర్వజన్మ యొక్క కర్మల్ని బట్టి చక్కగా ఆ వాసనలు బట్టి వాళ్ళొచ్చేస్తారు స్వతహాగా ధ్యాన మార్గంలోకి. కానీ ఎక్కువ మంది మాత్రము ఈ రోజుల్లో ఈ కలికాలంలో ఎక్కువగా ఏదో ఒక సమస్య వస్తే గాని
మనం ఈ ధ్యాన మార్గంలోకి రాము అని చెప్తున్నారు అనమాట. ఈ విధంగా అతను ఏం చేస్తాడంటే ఈ గుళ్ళకి గోపురాలకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి మంచి మంచి విషయాలు భగవంతుడు లీలలు వింటూ ఉంటాడు కదా! అలా అతనికి మంచిగా అనిపిస్తదనమాట. హాయిగా ఉంటది మనసికి. అంతే కదా! దేవుడి మాటలు చెప్తే ఎవరికైనా బావుంటది కదా! అలా వింటూ ఉన్నప్పుడు అతనికి ఏమవుతది శ్రవణుడిలాగా మారిపోతాడు. మరి శ్రవణుడు అంటే ఏం చేస్తాడు? వినడం స్టార్ట్ చేస్తాడు. ఏం వింటాడు అనేది చూడండి ఇక్కడ. సతులు సుతులు మాయ నాయన ఈ సంసారమే మాయ. దేన్ని మనం అంటించుకోకూడదు. అంటి ముట్టనట్టుగా ఉండాలి అని చెప్తాడు. అదే చెప్తున్నారు. సతులు సుతులు మాయ సంసారములు మాయ ధనము ఘనము మాయ తనువు మాయ మాయ నెరిగినోడు మర్మగ్నుడగు యోగి విశ్వదాభిరామ వినురవేమా. వేమన మహాశయ చెప్పినట్టుగా ఈ సతులు సుతులు అన్ని మాయే నాయన. అంటే భార్య మాయే, భర్త మాయే, పిల్లలు మాయే, ఈ సంసారం అంతా మాయే, నీ తనువే మాయ. ఇంకా దేని గురించి నువ్వు ఎవరైతే ఇదంతా మాయ అనే ఇంగిత జ్ఞానం ఉంటదో, ఎవరైతే తెలుసుకుంటాడో అతనే మర్మం. ఈ మర్మం అంతా తెలిసిన వాడే ఆ యోగి, మర్మజ్ఞుడగు యోగి అని చెప్తున్నాడు అనమాట. అదే చెప్తా ఉంటారు కదా. మనం గుళ్ళకెళ్ళినా, దర్గాలకెళ్ళినా ఇవే కదా ఆధ్యాత్మిక వచనాలంటే. ఇలా చెప్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా కట్టిపడేసే బంధాలు నాయన. ఈ బంధ విముక్తుడి కావు నువ్వు. సంసారం అంటే కేవలం తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. అలా మనం అన్నిట్లో ఉండాలి కానీ అంటి ముట్టనట్టుగా ఉండాలి అని చెప్తూ ఉంటారనమాట. మనం వచ్చేటప్పుడు ఏమి పట్టుకు రాలేదు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా మనం ఏమీ పట్టుకుపోము. ఇలాంటి విషయాలు వింటా ఉంటాడనమాట. వింటూ వింటూ అనేక మంది ధ్యానుల అనుభవాలు చెప్తా ఉంటారు కదా! ఆ అనుభవాలు వింటాడు. ఆధ్యాత్మిక వక్తలు గాని, శాస్త్రవేత్తలు గాని, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు చెప్పేటటువంటి ఈ విషయాలన్నీ వింటూ ఉంటాడనమాట. ఇలా వాడు ఇలా ఈ ఈ ఈ మానవుడు ఏం చేస్తాడంటే ఇలా పురాణ కాలక్షేపం లాగా వీటన్నిటిని వింటూ ఉంటాడనమాట. కొన్ని కొన్ని వింత వింతగా అనిపిస్తాయి అతనికి. నమ్మశక్యం కాదనమాట. ఆ! అవి అతనికి నమ్మశక్యం కావు. ఎందుకు? ఇప్పుడు చూడండి, నాకు క్యాన్సర్ ఉందండి. ధ్యానంలోకొచ్చాను. చక్కగా ధ్యానం చేసుకున్నాను. 6 నెలలు నా క్యాన్సర్ తగ్గిపోయిందండి అంటారు. ఇది నిజంగా నమ్మశక్యంగా ఉంటదా అండి బయట వాళ్ళకి? ఎందుకంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే క్యాన్సర్ తగ్గిపోతదా? అని మనకు డౌట్ వస్తది కదా! అది ఒక వింతగా, విడ్డూరంగా ఉంటది మనకి కదా! ఎప్పుడైతే మనం ధ్యానంలోకొచ్చానో ఇప్పుడు అర్థమైంది నిజమే అని. కానీ బయట వాళ్ళకి ఇది తెలీదు కదా! అదే ఇక్కడ జరిగిద్దనమాట. అతను వింటూ, వింటూ వింత వింత అనుభవాలు, విషయాలు తనకు నమ్మశక్యం లేనప్పటికీ కూడా వాటిని ఒక మంచి కథల రూపంలో చెప్తా ఉంటారు కదా! అవన్నీ చక్కగా వింటూ, వింటూ ఒక శ్రవణుడుగా మారతాడనమాట. ఇక్కడ కొన్ని స్టోరీస్ ఇచ్చారండి. అదేంటంటే వాల్మీకి మహర్షి మీ అందరికీ తెలుసు. వాల్మీకి గారంటే ఎవరు? చక్కగా రామాయణం రచించారాయన. కానీ ఆయన ఆయన అంతకుముందు ఏంటాయన ఒక దొంగ కదా! వచ్చి పోతూ ఉండేవాళ్ళని ఆ వేలో ఎవరైతే వస్తా ఉంటారో ఆ దారిలో అందరిని దోచుకుంటూ ఉండేవాడు కదా! అలా దోచుకుంటూ ఉన్న క్రమంలో ఒకరోజు నారద మహర్షి అటు వస్తూ ఉంటారనమాట. అందరికి తెలుసనుకోండి. అయినా నా బాధ్యత చెప్పాలి కాబట్టి కొంచెం చెప్తున్నాను ఇక్కడ. ఆ నారద మహర్షి ఆ వేలో వస్తూ ఉంటారనమాట. వస్తూ ఉండి ఇతనెళ్లి అందరిని అడ్డగించినట్టుగానే ఎళ్లి అడ్డగిస్తాడు. ఆ! ఆగు ఆగు ఇవ్వు ఇవ్వు నీ దగ్గర ఏముందో ఇవ్వు అని చెప్తాడు కత్తి చూపించి. అతను నవ్వుతాడు. నవ్వి మాస్టర్స్ ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా వినాలనమాట. అతనంటాడు, "నాయనా నేను సర్వసంగ పరిత్యాగిని" అని చెప్తాడు. "నా దగ్గర ఏముంటాయి నాయనా" అంటాడు. అతనికి అర్థం కాదు. మనకే అర్థం కావట్లేదు ఆ విషయాలు. ఇంక అతనికి ఏం అర్థమవుతది? అతను అంటాడు కదా! "అంటే ఏంటి స్వామి" అని అడుగుతాడు. అంటే సర్వసంగ పరిత్యాగి అంటే ఎవరంటే, ఏదైతే మనతో పాటు వస్తుందో దాని కోసం కష్టపడేవాడు. ఏదైతే మనతో పాటు రాదో దాని కోసం కష్టపడడు అని చెప్తాడనమాట. అతనికి అర్థం కాదు. మరి ఏంటండి మనతో పాటు వచ్చేది? ఈ ధనము, డబ్బు, పేరు ప్రతిష్టలు ఇవన్నీ మనతో వస్తాయా అండి? ఎన్ని కోట్లు సంపాదించినా ఇక్కడే వదిలిపెట్టి పోవాలి కదా! ఎన్ని బిల్డింగులు కట్టుకున్నా గాని ఎప్పుడైనా ఖాళీ చేయాల్సిందే. ఇది మన ఇల్లు కాదు గదా! కానీ మనమేం చేస్తున్నాము? ఏదైతే మనతో పాటు రాదో దాని కోసం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకోబోయేదాకా కూడా డబ్బు సంపాదన, పేరు ప్రతిష్టలు అని ఇక్కడే కొట్టుకుంటా ఉన్నాము. కానీ దీంట్లో ఒక్క పైసాన్న మనం తీసుకెళ్ళగలమా అండి పోయేటప్పుడు? తీసుకెళ్ళాము కదా! కానీ మనం తీసుకెళ్ళేదేంటి? ఆత్మ జ్ఞానము, ఈ పుణ్య కార్యాలు ఇవి చేసినప్పుడు ఈ వచ్చేటటువంటి ఈ ఆత్మ జ్ఞానాన్ని చక్కగా మూటలా కట్టుకొని తీసుకుపోవచ్చు మనం నెక్స్ట్ జన్మకి. కానీ మనం దాన్ని సంపాదించుకుంటున్నామా? సంపాదించట్లేదు మాస్టర్స్. దానికోసం టైము సగమన్నా మన రోజులో 2 భాగాలు చేయాలి. ప్రాపంచికానికి సగము, ఆధ్యాత్మికానికి సగము అన్నాము. కానీ మనము ఒక గంట, 2 గంటలు పెట్టడమే ఎక్కువ అన్నట్టున్నాం. ఇప్పటికైనా గాని. కొంతమందైతే అసలు తెలీదనుకోండి ఈ విషయాలు. అంటే ఏంటి ఇక్కడ? ఏదైతే మనతో పాటు వస్తుందో దాన్ని మనం ఎక్కువ కృషి చేయాలి కదా! ఎక్కువ టైం పెట్టాలి. కానీ మనం పెట్టట్లేదు. వాళ్ళెందుకు పెడుతున్నారంటే సర్వసంగ పరిత్యాగులు వాళ్ళు. ఎందుకంటే ఏదైతే మనతో పాటు వస్తదో దాని కోసం వాళ్ళు టైం ఎక్కువ పెడతారు కాబట్టి వాళ్ళు ఆ స్థితికొచ్చారు.
మహర్షులు అని ఎందుకు అంటున్నాం నారద మహర్షి అని అంటే అదే చెప్తాడనమాట. ఆయనకు అర్థం కాదు వాల్మీకి గారికి. సరే ఇదంతా వదిలేయ్ నాయనా, నువ్వు ఇలా అందరినీ హింసించి బాధ పెట్టి నువ్వు ధనాన్ని దోచుకుంటున్నావు కదా! దానివల్ల నీకు పాపం తగులుతుంది గదా! మరి ఆ పాపాన్ని కూడా మీ కుటుంబ సభ్యులు పంచుకుంటారా అని అడుగుతాడు. అడిగితే ఎందుకు పంచుకోరు స్వామి? నేను తీసుకెళ్ళి ధనం పంచుకున్నప్పుడు నా పాపాలు ఎందుకు పంచుకోరు అని అంటాడు. సరే ఎళ్లి అడిగిరా పో నాయనా అని చెప్తాడు. సరే అని చక్కగా వాల్మీకి గారు ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళంగానే వాళ్ళ ఆవిడ చక్కగా నీళ్లు పట్టుకొని గ్లాస్‌తో ఎంతో ఆనందంగా వస్తది. ఎందుకంటే మూట తీసుకొస్తాడు కదా రోజు. అందుకననమాట. ఎళ్ళంగానే ఆయన చక్కగా మంచినీళ్ళు తాగి, "ఏమే రోజు నేను ఇలా డబ్బు సంపాదించుకొస్తున్నాను కదా! అందరిని దోచుకొని, అందరిని హింసించి, దానివల్ల నాకు పాపం వస్తుంది గదా! ఆ పాపాన్ని మరి నువ్వు కూడా పంచుకుంటావా?" అంటాడు. అంటే ఆమె నవ్వుతదనమాట. నవ్వి అంటది, ఆహ్, ఏవండీ ఇదేం ఇదేం చోద్యమండి. నాకేం పని? భర్త అంటే భరించేవాడు. మీరేం తీసుకొస్తే అది వండి పెట్టడం నా పని. అంతేగాని మీ పాపాలు, పుణ్యాలతోటి నాకేం సంబంధం అండి? నేనెందుకు పంచుకుంటాను అంటది. అంతే షాక్ తగులుతది ఆయనకి. నెక్స్ట్ ఏం చేస్తాడు? ఇంక పిల్లల దగ్గరికెళ్తాడు. అతని బిడ్డల దగ్గరికి పోయి, "నాయనా ఇలా మీకోసం నేను ఇంత చేస్తున్నాను కదా నాయనా! మరి నాకు పాపం వస్తుంది గదా! ఆ పాపం మీరు పంచుకుంటారా? భాగం తీసుకుంటారా?" అని అడుగుతాడు. వాళ్ళంటారు, "ఇదేంటి నాన్న ఇది భలే ఉందే! కన్నందుకు పెంచుతున్నావు అంతే. నువ్వు సంపాదిస్తే తింటున్నాము. నువ్వు సంపాదించకపోతే అడుక్కు తినేవాళ్ళము. నిన్నేమన్నా సంపాదించమని మేము అడిగామా?" అని అంటారు. మాస్టర్స్ ఇది మన కథేనండి. వాల్మీకి గారి కథ కాదిది. మన కథే. మనం ఏం చేస్తున్నాము, మన పిల్లలకి మంచి కంఫర్ట్స్ ఇవ్వాలి. వాళ్ళకసలు బాధ అంటే ఏంటో, కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచాలి అని అతి ప్రేమ, అనుబంధం అన్నమాట. ఆ మమకారం అనేది ఎక్కువైపోయి, మనమేం చేస్తున్నాం బల్ల కింద చేతులు పెట్టి, అవినీతిగా, అక్రమాలు చేసేలా సంపాదిస్తున్నాము. రోజు వింటున్నాం కదండీ! కుంభకోణాలు కోట్లు కోట్లల్లో ఉంటున్నాయి కుంభకోణాలు. మరి ఆ పేపర్స్ చూస్తే చాలు, టీవీలు పెడితే చాలు ఇదే గోల. ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఎవరైనా గాని? అదేనండి మమకారం అంటే. దాన్నే వదులుకోవాలి. మన బిడ్డలేమన్నా అడిగారా? నాన్న నాకు పంచభక్ష పరమాణాలు కావాలి రోజు తెచ్చిపెట్టమని అడిగారా? అడగరండి. మన పిల్లలు మనం ఏం పెడితే అది చక్కగా తిని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం అలా అలవాటు చేస్తే. కానీ మనం ఏం చేస్తాము? అమ్మో! నా బిడ్డ కష్టపడకూడదు. నా బిడ్డకి అసలు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి అని ఏసీలు, ఫ్రిడ్జులు అన్నీ సమకూరుస్తారు. మీ మీ సంపాదన ఎంత అని కూడా చూసుకోరు. అప్పులు చేసి, అక్రమాలు చేసి, అవినీతికి పాల్పడి సంపాదిస్తారు. అదే ఇక్కడ వాల్మీకి చేసింది గూడా. ఆ రోజుల్లోనే మనకు చెప్పారండి. ఇవన్నీ మనకు అర్థమై సావలే. ఇప్పుడు అర్థమవుతున్నాయి అవన్నీ కూడా. అవును కదండీ! అదే మన పిల్లలు కూడా రేపు ఇలాగే అడుగుతారండి. ఎవరు చేయమన్నారు నిన్ను అని అడుగుతారు. అందుకే మాస్టర్స్ మనము సంపాదించే పచ్చడి మెతుకులన్నా పెట్టండి పిల్లలకి. కానీ నీతిగా, న్యాయంగా సంపాదించిందే మనం పెట్టాలి మాస్టర్స్. అదే ఇక్కడ చెప్తాడన్నమాట. అంతే ఆయనకి దిమ్మ తిరిగిపోయిద్దన్నమాట వాల్మీకి గారికి. అప్పుడు మళ్ళీ నారద మాస్టర్ దగ్గరికెళ్ళి, "స్వామి నన్ను క్షమించండి. నేను చాలా పాపం చేశాను తెలియక. మరి పరిహారం ఏంటి?" అంటే అప్పుడు మీ అందరికి తెలుసండి. నాకంటే మీ అందరికీ బాగా తెలుసు. ఆయన చెప్తారు గదా! రామ రామ అని జపం చేయమని చెప్తారు. అతనికి నోరు తిరగదు. ఎందుకంటే అన్ని రకాలుగా తినున్నాడు కదా! నాలుకనేది బాగా బండపారిపోయి ఉంటదంట. అందుకని ఆయన మరా మరా అనుకుంటే రామ రామ అయిపోద్ది కదా! ఆ విధంగా ఆయన తపస్సు చేయడము, ఆ తర్వాత ఆయన మీద మట్టి పుట్ట అనేది వచ్చేయడం అదంతా మనకు తెలుసండి. ఇంకా అది మనకు అవసరం లేదు. ఇక్కడి దాకే మనకు కావాలి కాబట్టి మనం ఇక్కడి దాకా తీసుకున్నాము. అంతే కదా మాస్టర్స్? ఇవన్నీ వింటా ఉంటాడనమాట. ఇవన్నీ శ్రవణ స్టేజ్‌లో ఇటువంటి మంచి మంచి మాటలన్నీ వింటా ఉంటాడు. ఓహో! మనం ఏం చేసినా నీతిగా చేయాలా? మనం అన్నీ గూడా చక్కగా సంపాదించాలా? అవన్నీ తెలుసుకుంటాడనమాట. తెలుసుకున్న తర్వాత ఇంకో కథ ఉంటదండి. ఇంకో కథ ఏంటంటే, ఇద్దరు స్నేహితులుంటారనమాట. వాళ్ళిద్దరూ కూడా పక్క పక్క ఇళ్ళలోనే అద్దెకు దిగుతారు. దిగి ఒక స్నేహితుడు ఏం చేస్తాడు, తను సంపాదించిన సంపాదనలో అన్ని ఖర్చులకు పోగా, మిగిలిన డబ్బుతోటి ఒక అవసరమైన ఫ్రిడ్జో, టీవీనో, మంచాలు ఇటువంటి కొనుక్కుంటాడనమాట. ఇంకో స్నేహితుడు ఏం చేస్తాడు, ఇల్లుకి రంగులు బాలేదని రంగులేపిస్తా ఉంటాడు. గచ్చులు బాగోలేదని గచ్చులు బాగు చేపిస్తా ఉంటాడు. తలుపులు ఊడిపోయినాయని తలుపులు బాగు చేపిస్తా ఉంటాడు. ఇలా చేస్తా ఉంటాడనమాట మిగిలిన డబ్బుతోటి. అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఇంటి యజమాని వస్తాడు. వచ్చి ఇద్దరిని ఇల్లు ఖాళీ చేయమని చెప్తాడు. మొదట మొదటి అతను ఏం చేస్తాడు, చక్కగా అతను కొనుక్కున్నటువంటి ఫ్రిడ్జ్‌లు, టీవీలు, ఆ మంచాలు ఏదో సంథింగ్ ఉంటాయి గదా! అవన్నీ చక్కగా మూట కట్టుకొని పోతాడు. రెండో అతను ఏం చేస్తాడు, లబోదిబోమని ఏడుస్తాడు. ఎవరు చేయమన్నారండి? గచ్చులు పోతే గచ్చులు చేపిస్తావా? సున్నాలు పోసినప్పుడు ఇస్తావా? నీ సొంతిల్లా? అని చేపించుకో ఇది కాదు కదా మాస్టర్. ఇంకా ఫోన్ వచ్చింది. చేస్తాడు. ఆ గచ్చులు చేపిచ్చి, ఆ తలుపులు చేపిచ్చి, ఆ పెయింట్ కొట్టించుకొని ఎవరు కొట్టించమన్నారు నీకు? అదేమన్నా నీ సొంత ఇల్లా నువ్వు చేయించుకోవడానికి? డబ్బోదిబోమని ఏడుస్తాడు. మనం చేస్తుంది కూడా అదే మాస్టర్స్. మనం ఏం చేస్తున్నాము? డబ్బులు సంపాదిస్తున్నాము. అది తీసుకెళ్ళగలమా పైకి? లేదే. పెరిపతి సంపాదిస్తున్నాము. అవేమన్నా తీసుకెళ్తావా? అవి
కూడా ఇక్కడే వదిలేయాలి కదా. రిలేషన్స్ కానీ ఇవన్నీ ఎందుకు? ఎందుకు అంటే అవన్నీ ఇక్కడ వదిలిపెట్టిపోయేవి కదా. మరి దీనికోసం మనం కష్టపడాలా? నువ్వు కష్టపడాల్సింది దేనికోసము? ఆత్మ జ్ఞానం సంపాదించుకోవాలి. చక్కగా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేసి, ఆ పుణ్య కార్యాలు చేసి, దాంతో వచ్చినటువంటి ఆ ఎనర్జీని మనం తీసుకెళ్తాము. అలా ఎలాగైతే అతను మూట కట్టుకొని వెళ్ళిపోయాడో సామాన్లు, అదే విధంగా మనం కూడా యమధర్మరాజు వచ్చి రామాయణ అనగానే ఎస్ ఐఎమ్ రెడీ అని రెడీగా ఉంటాం అనమాట, ఉండాలన్నమాట. అలా మనం చక్కటి ఆత్మజ్ఞానం సంపాదించుకొని మూట కట్టుకోవాలి మాస్టర్స్. అంతేగాని ఇక్కడ వదిలిపెట్టిపోయేటటువంటి దీనికోసం కాదు మనం కష్టపడాల్సింది. అదే చెప్తున్నాడు అనమాట. ఆ ఇద్దరు స్నేహితుల కథ కూడా మనకి ఒక ఆదర్శం అనమాట. అలాగే ఒక పని మనిషి కాన్సెప్ట్ ఉంటుందండి. పని మనిషి చూడండి, మన ఇంట్లో పని మనిషి ఉంటారు కదా, వాళ్ళు వస్తారు. మనం ఎంత బాగా చూసుకున్నా కానీ వాళ్ళు ఎలా ఉంటారు? గబగబా పని చేసుకున్నామా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామా, ఆ కుటుంబంతో వాళ్ళు హ్యాపీగా ఉందామా అనే ఉంటారు కదా. మనం ఎంత ఫిల్టర్ కాఫీలు చేసి ఇచ్చినా కానీ, ఎంత నేతి బిర్యానీలు నేతి వడలు పెట్టించినా కానీ ఆ మన దగ్గర ఉంటుందా? ఉండదు కదండి పని మనిషి. మరి ఎప్పుడు ఎలా ఉంటుంది? గబగబా పని చేసేసుకుందామా, చక్కగా నా ఇంటికి వెళ్ళిపోదామా, మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉందామా అనే కదా ఉంటారు. మరి మనం కూడా అదే మాస్టర్స్, మనమే ఆ పని మనుషులము. మనం ఎలా ఉండాలి? ఈ భూమి మీదకి వచ్చామంటే ఏదైతే నేర్చుకోవడానికి వచ్చామో, ఏదైతే సంపాదించుకోవడానికి వచ్చామో అది సంపాదించుకున్నామా టకా టకా టకా. ఎందుకంటే తెలియదు కదా. ఆశలేమో ఎక్కువాయే, కాలమేమో తక్కువాయే, ఆశలేని ఆత్మజ్యోతిని హృదయమందు నిలుపరన్నా, బ్రహ్మతత్వము తెలుసుకోరన్నా, నిజము తెరిగి ముక్తి పొందన్నా. అంటే ఏంటి? ఆశలేమో బోల్డు ఉన్నాయి మనకి, కానీ కాలం ఉందా? చెప్పలేం కదా. ఇప్పుడు ఉంటామో ఇప్పుడు పోతామో తెలియదు కాలము. మరి అటువంటిప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? వచ్చావా గబగబా పని మనిషి ఎలా అయితే రాగానే సొల్లు కబులు చెప్తూనే ఉంటది, అయినా తన పని తను చేసుకుంటూనే ఉంటది. అలాగే మనం కూడా అంతే. వచ్చామా చకచకా చక్కటి ఆత్మజ్ఞానం సంపాదించుకున్నామా, మన ఉన్నతిని మన చైతన్యాన్ని పెంచుకున్నామా, ఎప్పుడైతే ఆ టైం వస్తుందో ఎస్ రెడీ నేను అని వెళ్ళటానికి రెడీగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళటానికి? ఇది మన ఇల్లు కాదండి, ఇది అద్దిల్లండి. ఇది అద్దె కొంప అంటారు పెద్దవాళ్ళు. మరి ఈ ఇంటిని వదిలిపెట్టి పరంలో ఉన్నటువంటి మన ఇంటికి చేరుకోవాలి. ఆ తొందర ఉండాలి మనకి. ఎప్పుడెప్పుడు చక్కగా జ్ఞానం తీసేసుకుందాం, మన ఇంటికి వెళ్ళిపోదామా అని ఉండాలి. అంతేగాని ఇక్కడే పడి ఉంటాము అని ఇక్కడే లాక్కుంటా పీక్కుంటా సంపాదించుకుంటా ఉంటే అది అయ్యే పనేనా? కాదు కదా మాస్టర్స్. అలాగే మాకు పని మనిషి ఎలా అయితే చక్కగా తన యొక్క పని పూర్తి చేసుకొని ఎప్పుడైతే రెడీగా ఉంటుందో ఆ విధంగా మనం కూడా ఉండాలి అని చెప్తున్నారనమాట. ఇలా ఎప్పుడైతే మనం ఇవన్నీ వింటా ఉంటారనమాట. ఈ శ్రవణ విని విని ఓహో అంటే ఏంటి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? సంసారానికి పరిమితం కాకూడదు. ఇవన్నీ తాత్కాలిక విషయాలకే, నా పిల్లలు నా భార్య అని పరిమితమైపోకూడదు. ఎందుకంటే చూడండి, చనిపోయిన తర్వాత కూడా ఇటువంటి సోల్స్ ఎలా ఉంటారు? ఇక్కడ ఎర్త్ బౌండెడ్ సోల్స్ లాగా ఇక్కడే తిరుగుతా ఉంటారండి. ఆ ఇనుప పెట్టేది ఉంటది కదా, దాని చుట్టూ తిరుగుతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టరు, ఇతరులు ఖర్చు పెట్టుకొని డబ్బులు. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ బిడ్డలు చక్కగా దాన్ని తీసుకెళ్లి ఖర్చు పెడతా ఉంటే వాళ్ళు ఏడుస్తా కిందకి రాలేరు, పైకి పోలేరు. వాళ్ళ పరిస్థితి అలా ఉండవు అనమాట. అందుకే మాస్టర్స్ దేంట్లో కూడా అతి అనేది పనికిరాదు. అతి మోహం వద్దు. వచ్చామా చక్కగా చేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలన్నమాట. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. అంతేగాని అన్ని నాకే, నేను సంపాదించుకున్నంత నేనే అనుభవించాలి, నేనే అనుభవించకూడదు సావడాలు. అనుభవించడం దాస్తూ ఉంటాడు, ఎవరికి పనికి రాకుండా చేసుకుంటాడు అనమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. అదే జ్ఞానం అయితే తన వారి కోసం సంపాదన చేస్తూ కూడా తన ఆత్మ జ్ఞానానికి కావాల్సినటువంటి వనరులన్నీ మూట కట్టుకుంటాడు. అంతే కదండి. ఇప్పుడు మనమందరం ఏం చేస్తున్నామండి? చక్కగా మనం పిరమిడ్ మాస్టర్ అందరూ ఏం చేస్తున్నారు? చక్కగా మన పనులు మనం చేసుకుంటున్నాం కదా. మనం ఏమన్నా సంసారం వదిలిపెట్టి వెళ్ళిపోయామా? లేదు కదా. మన బిడ్డలు చూసుకుంటున్నాము, మన పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నాము, సంసారం చూసుకుంటున్నాము, బంధుమిత్రులు చూసుకుంటున్నాము. అలాగే మన యొక్క ఆత్మ జ్ఞానము రేపు తీసుకెళ్ళాలి కదా మూట. మరి ఆ మూటను కూడా రెడీ చేసుకుంటున్నాం మనం కదా. అదే చేయమంటున్నారు. ఇలా ఇవన్నీ వింటా ఉంటారనమాట. ఇక్కడ నా పని అయిపోయింది అని తాను సంపాదించి జ్ఞానం తీసుకొని చక్కగా వెళ్ళిపోతాడు ఆ టైం వస్తే. అలా అలా ఏం చేస్తాడనమాట, ఇలా అన్ని వింటా ఉంటాడనమాట. విని ఏం చేస్తాడు, ఈ ఈ ఈ శ్రవణ ఇలాంటి కథలు వింటూ వింటూ ఓహో యద్భావం తద్భవతి అంటే ఏంటి, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అంటున్నాడే, అది ఎలా సాధ్యము, అలాగే జ్ఞానానికి తర్వాత కర్మాణం అంటున్నారే. మరి ఇటువంటి విషయాలన్నీ విని విని వాటిని మెల్లగా గ్రహించడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు దాకా విన్నాడు, శ్రవణుడిలాగా తయారయ్యారు కదా. శ్రవణుడి దగ్గర నుంచి ఏం చేస్తాడు, గ్రహించడం స్టార్ట్ చేస్తాడు ఆ విషయాలన్నీ. అలా అతను క్రమేపీ గ్రాహకుడుగా మారిపోతాడు అనమాట. అలా ఏం చేస్తాడంటే, అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, అసలు చావు పుట్టుకలు అంటే ఏంటి, కొందరేమో బీదవాళ్ళుగా పుడుతున్నారు,
కొందరేమో ధనవంతులుగా పుడుతున్నారు, కొందరేమో అంగవైకల్యంతో పుడుతున్నారు, కొందరు అన్ని అవయవాలు చక్కగా ఉండి పుడుతున్నారు, కొంతమంది ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు, కొంతమంది రోగాలతోటి రొచ్చులతోటి బాధపడుతూ ఉన్నారు. ఇలా ఎందుకు అవుతోంది? కొంతమంది ఏమో తల్లిదండ్రులు కూడా లేకుండా అనాథలుగా ఉంటున్నారు, కొంతమంది చక్కగా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉంటున్నారు. ఇవంతా ఏంటి అసలు? ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు ఇలా పుడుతున్నారు అని అతను ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. అసలు వీటికి మార్గం ఏంటి? నేను నా కష్టాల నుంచి అసలు ఎలా బయటపడాలి? దీనికి నేను ఏం చెయ్యాలి? ఏం చేస్తే నా కర్మలు దగ్ధమవుతాయి? మరి యద్భావం తద్భవతి అన్న దానికి అసలు అర్థం ఏంటి? నా వాస్తవానికి నేనే సృష్టికర్తని ఎలా అవుతాను? మరి నా వాస్తవం నేను సృష్టికర్తనైతే మరి నేను చెడుగా సృష్టించుకోను కదా! నాకు ఆ కష్టం రావాలి, నాకు ఆ యాక్సిడెంట్ అవ్వాలి, నాకు ఈ రోగం రావాలి అని కోరుకుంటానా? మరి వీళ్ళేంది ఇలా అంటున్నారు? నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అంటున్నారేంటి? అంటే నిజమే కదా మాస్టర్స్! మనకు 4 స్థితులుంటాయి కదా! మనందరికీ తెలుసు. జాగృత అవస్థ, సుషుమ్న అవస్థ, తురీయ అవస్థ ఇలా మనకి ఈ 4 స్థితుల్లో ఏదో ఒక స్థితిలో మనం ఆలోచన చేసిందే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి జీవితము. లేకపోతే ఎందుకొస్తాయండి? ఎవరి ఆలోచనలే వాళ్ళ వాస్తవాలు. అందుకే మాస్టర్స్ ఎప్పుడు పాజిటివ్‌గా ఆలోచించండి అని చెప్పేది అందుకే. తదాస్తు దేవతలు ఉంటారని చెప్తారనమాట. అందుకే మనం ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఆలోచించాలి. ఇవన్నీ అదే చెప్తున్నారు కదా మరి. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు నాయన అని చెప్పాడు కదా సేతు మహానుభావుడు. అందుకే ఇవన్నీ వింటాడు. ఇలా జ్ఞానం కలిగితే కర్మలు దగ్ధమవుతాయా? జ్ఞానార్థి దగ్ధ కర్మాణం అన్నారు శ్రీకృష్ణ భగవానుడు. మరి జ్ఞానం వస్తే కర్మలు ఎలా దగ్ధమవుతాయి? అని ఇవన్నీ అతను ఏం చేస్తాడు గ్రహించడం స్టార్ట్ చేస్తాడనమాట. ఇలా అన్నిట్లో ఉండాలి అంటున్నారు, అంటకుండా ఉండాలి అంటున్నారు. అసలు దాన్ని ఎలా ఆచరించాలి నేను? అసలు ఈ భూమి మీద అసలు నేను ఎందుకొచ్చాను? ఇది అసలు పాయింట్. అసలు నేను భూమి మీదకి ఎందుకొచ్చాను? ఏం చేయడానికొచ్చాను? ఏం నేర్చుకోవడానికొచ్చాను? అని ఇక్కడ అతని క్వెషన్స్ రేజ్ అవుతా ఉంటాయన్నమాట. అలాగే ఇంకొక ఇది కూడా జాగ్రత్తగా వినండి మాస్టర్స్. నిన్ను ప్రేమించేవాడు నీ పతనానికి కారకుడు. ఎవరైతే నిన్ను ద్వేషిస్తాడో అతడు నీ ఉన్నతికి కారకుడవుతాడు అని వింటాడన్నమాట. ఎలా మాస్టర్స్? ఇప్పుడు చూడండి ఈ గ్రూప్‌లో ఎవరో అమూల్య గారు అనుకుందాము. ఆమె నా ఫ్రెండ్ అనుకుందాము. మరి ఆమె నా ఫ్రెండ్ కాబట్టి నేను చక్కగా చెప్పినా చెప్పకపోయినా క్లాసు, "మేడం సూపర్‌గా చెప్పారు మేడం, భలే చెప్పారు మేడం" అని పొగుడుతది. ఎందుకు? నేను బాధపడతానేమో ఫ్రెండ్ కదా! బాధపడతానేమో, ఏదైనా నొచ్చుకుంటానేమోనని ఆమె నాకు చెప్పదు నిజము. ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి. అదే నా శత్రువు ఉంటాడు పక్కన. వాడు చిన్న తప్పు చేసినా గాని సీసీ కెమెరాలు చూపిస్తాడనమాట. "ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చేస్తున్నావు" అని అంత పెద్దది చేసి చూపిస్తాడు చిన్న తప్పైనా గాని. అప్పుడు నేనేం చేస్తాను? ఆ తప్పుని రెక్టిఫై చేసుకుంటా ఉంటాను గదా! ఆ తప్పుని నేను సరిదిద్దుకోవడానికి ఇంకా కృషి చేస్తా ఉంటాను. ఇంకా సాధన చేస్తా ఉంటాను గదా! అప్పుడేమవుతాను నేను ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ ఉంటాననమాట. మరి ఇక్కడ నా 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 యొక్క ఎదుగుదలకు తోడ్పడింది ఎవరు? నా స్నేహితురాలా? లేకపోతే నా శత్రువా అండి? నా శత్రువే కదా! అదే చెప్తున్నాడు. మనల్ని ఇష్టపడేవాడు అంటే మనం ప్రేమించేవారు మనల్ని ఎదగకుండా చేయడం ఏంటి? మనల్ని ద్వేషించేవాళ్ళు మనల్ని ఎదిగేలా చేయడం ఏంటి? ఇదే అనమాట. అందుకని ఇవన్నీ వాడు ఆలోచించుకుంటా ఉంటారనమాట. నిజమే కదా! చూడండి మాస్టర్స్ అందుకే ప్రతి ఒక్కళ్ళకి శత్రువులుండాలండి. శత్రువుల్ని ఎప్పుడు ద్వేషించమాకండి. వాళ్ళుంటేనే మన ఎదుగుదల ఉంటదనమాట. కదా! మనకిప్పుడు తెలిసింది ఆ విషయాలన్నీ గూడా. అలా అతను ఇవన్నీ వింటూ ఉంటాడనమాట. ఈ వింటున్న క్రమంలో అతనికి రామాయణంలో ఒక ఘట్టం గుర్తుకొస్తది. అదేంటంటే చూడండి మాస్టర్స్ మనకెంతో గొప్ప గొప్ప మాస్టర్స్ వచ్చారు కదా! మనకు నేర్పించడానికి. అదే రామచంద్రుల వారు. రాముడు గారు ఏం చేస్తారు ఒకరోజు ఆయనకి ఒక ఆలోచన వస్తదనమాట. ఒక సంకల్పం అంటే ఒక కల్పం అనేది సంకల్పం అనేది వచ్చింది ఏంటని? అసలు కష్టం అంటే ఏంటి? అసలు వైరాగ్యం అంటే ఏంటి? అని ఒక ఆలోచన వస్తదనమాట. మరి మహానుభావులకి ఆలోచన వస్తే తప్పుతదా? అది జరిగి తీరాలి కదా! దానికి బలయ్యేదెవరు? కైకేయి మాత. ఆ కైకేయి మాతని మనం ఎన్ని ఆడిపోసుకుంటామండి? అసలు అంత తల్లిలాగా పెంచింది చిన్నప్పటి నుంచి సొంత బిడ్డలాగా పెంచింది. అంత ప్రేమను కురిపించింది. తీరా అంతా అయిపోయి సింహాసనం ఎక్కబోయేటప్పుడు పట్టాభిషేకం జరిగే టయానికి అంత అంత క్రూరంగా ఎలా అనగలిగింది? అతన్ని చేయనీయకుండా పట్టాభిషేకం జరగనీయకుండా అతన్ని చక్కగా పంపించేసింది కదా అడవులకి అని ఆమెను మనం ఎన్నో ఆడిపోసుకుంటూ ఉంటాం కదండీ కైకేయి మాతకి. కానీ కైకేయి మాత ఎప్పుడైతే రాముడు వారికి ఈ ఆలోచన కలిగిందో ఆమె వెంటనే రంగంలోకి దిగిపోయి ఒక విలన్ క్యారెక్టర్‌గా తనను తాను మార్చుకుందనమాట. మందర అనే ఆమె చక్కగా మాయ రూపంలో వచ్చేసింది గదా! వచ్చేసి ఆమెను రెచ్చగొట్టింది అని చెప్తాం మనము. కానీ ఇన్నర్ అంతా వేరు కదండీ! సీతమ్మకు తెలీదా? ఆమె తీసుకుపోతాడని తెలుసు గదా! వాళ్ళందరూ మామూలు మాస్టర్సా? గ్రేట్ మాస్టర్స్ కదా! కానీ మనకి ఈ లెసన్స్ నేర్పించడానికి వాళ్ళు చక్కగా ప్రాపంచికంగా ఈ స్టోరీస్ అన్నీ మనకు చెప్పబడ్డాయన్నమాట. అలాగే కైకేయి మాత కూడా అంతే. ఆమె ఎంతో మంచిదండి. చక్కగా రాముల వారిని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా తల్లి ప్రేమను పంచిచ్చింది. మరి అటువంటి ఆమె కావాలని చెప్పేసి అతన్ని అడవులకి పంపిస్తదా? కాదు మాస్టర్స్. ఇక్కడ రాముడు ఎందుకు
ఇక్కడే ఉంటే ఆయన వైరాగ్యం ఎలా తెలుస్తుంది? చిన్నప్పటి నుంచి చక్కగా రాజరికంలో పెరిగాడు. చక్కగా రాజ యొక్క అన్నీ అక్కడ చక్కగా అమరుతున్నాయి. అలాంటప్పుడు అతనికి కష్టం ఎందుకు తెలుస్తది? వైరాగ్యం ఎందుకొస్తుంది? ఎప్పుడైతే ఇతను ఈ రాజా భవనాన్ని, ఈ రాజరికాన్ని వదిలిపెట్టి అడవులకు వెళ్తాడో అప్పుడు తెలుస్తుంది కష్టం అంటే ఏంటి? వైరాగ్యం అంటే ఏంటి? మరి అతనికి వైరాగ్యం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని కోరిక పుట్టింది గదా! అందుకు కైకేయి మాత విలన్‌గా మారిపోయింది. ఇవన్నీ వింటాడనమాట. అలాగే మనకు చెప్తారు కదా! బాధలు లేకుండా భవిష్యత్తు లేదు అని చెప్తారు ఓషో మహాశయులు. నిజమే కదండీ! మనకన్నీ సమకూరుతూ ఉంటే మనం ఇంకెందుకు నేర్చుకుంటాము? ఎదుగుదల అనేది ఎక్కడుంటుంది? అదే మనకు బాధొస్తే ఆ బాధని మనం ఎట్లైనా అధిగమించాలి అని మనం నేర్చుకుంటూ ఉంటాం కదా! అప్పుడు మనకి భవిష్యత్తు అనేది అద్భుతంగా ఉంటుంది. అదే చెప్తున్నారు మనకిక్కడ బాధలు లేకుండా భవిష్యత్తు లేదు అని చెప్తున్నారు ఓషో మహాశయులు. ఇలా ఒక ప్రణాళిక చేసుకొని ఈ భూమి మీదకి వచ్చామన్న విషయం అర్థం చేసుకోవడం ఎలా? ఇవన్నీ తెలియాలంటే నాకు కొంత ధ్యాన సాధన అవసరం. ఇప్పుడు పాయింట్‌కొస్తాడండి. ఈ శ్రవణుడు ఏం చేస్తాడు? ఈ గ్రాహకుడు ఏం చేస్తాడు? నాకు ఇవన్నీ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నాకు ఆత్మజ్ఞానం కావాలి. మరి ఆత్మజ్ఞానం కావాలంటే నేనేం చేయాలి? చక్కగా ధ్యాన సాధన చేయాలి అని అక్కడ పాయింట్‌కొస్తాడనమాట. ఈ స్టేజ్‌లో అతను ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఏదైతే ఒక మూల చైతన్యం ఉందో దాంతో నేను అనుసంధానం అవ్వాలి, మమేకం అవ్వాలి. అప్పుడే నాకు ఈ విషయాలన్నీ నాకు బాగా అర్థమవుతాయి అని అప్పుడు అతను చక్కగా ధ్యాన సాధన అనేది మొదలుపెడతాడనమాట. ఇలా క్రమేపీ విషయాన్ని గ్రహిస్తూ ధ్యాన సాధన ద్వారా అనేక అనుభవాల్ని పొందుతూ, అలాగే ఎందరో సాధకులు వాళ్ళ యొక్క అనుభవాలు విని తాను పొందవలసిన సమాధానాలు కూడా చక్కగా తెలుసుకోవాలి అంటే, ధ్యానమే తొలిమెట్టు అని ఇతను గ్రహిస్తాడు ఈ స్టేజ్‌లో. ఆ విధంగా అతను స్టార్ట్ చేస్తాడనమాట ధ్యానంలోకి. అక్కడేమవుతాడు సాధకుడవుతాడు. అంతే కదా మాస్టర్ ధ్యాన సాధన స్టార్ట్ చేస్తాడు కాబట్టి, ఇక్కడ సాధకుడు స్టేజ్‌కొస్తాడనమాట. ఇక్కడికొచ్చి ఏం చేస్తుంది నిరంతర సాధన అన్నమాట. అంతే చెప్తారు కదా! సాధన చేసి సాధన చేయడం మొదలుపెడతాడు. ఎలాగా? మనమేం చేసేవాళ్ళం త్వరగా పనులు చేసుకుంటాం, ఇంట్లో పనులు చేస్తాము, పిల్లల్ని స్కూలుకి పంపించేస్తాము, ఇంకా స్టార్ట్ చేస్తాం. ధ్యానం చేయడము, చక్కటి పుస్తకాలు చదువుకోవడము, ఎక్కడైనా ధ్యానం క్లాస్ జరుగుతుంది అంటే అక్కడికెళ్ళి ధ్యానం క్లాసులు వినడము, ఏదైనా గ్రేట్ మాస్టర్ వస్తున్నారు, క్లాసులు పెడుతున్నారంటే పొలోమని పరిగెత్తడము చేశామా లేదా? ఇలా మనము ఇంకా మనకొక ఎలా ఉంటదంటే కొత్త పద్యాలు నేర్చుకోవడము, శ్లోకాలు నేర్చుకోవడము, సంగీతం నేర్చుకోవడము అంతా ఇంకా ఎదుగుదలనమాట. ఈ ఆత్మ ఎదుగుదలకి ఏం చేయాలో అవన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాము. ఆ స్టార్టింగ్ స్టేజ్‌లో ఎలా ఉంటామంటే, ఒక మత్తుమందు తాగినోడు ఎలా ఉంటాడు? పొద్దస్తమానం ఇదే పని కదా వాడికి. ఇలాగే ఊగుతా ఉంటాడు కదా! ఆ మత్తులోనే. అలాగే మనం కూడా అంతే మాస్టర్స్. ఎంతసేపటికి ఆ ధ్యానము, ఈ క్లాసులు ఇదే అన్నమాట. ఇంట్లో అందరూ కూడా "నీకేం పిచ్చి పట్టిందా? ఎప్పుడు చూసినా ధ్యానం అంటూ, క్లాసులంటూ, పుస్తకాలంటూ అవన్నీ యేసుకొని కూర్చుంటున్నావు" అని అంటారు కదండీ! ఆ స్టేజ్ కరెక్ట్ అండి. అలా అన్నారు అంటే ఓకే. మనం కరెక్ట్ వేలోనే ఉన్నాము అని అర్థం చేసుకోవాలన్నమాట. అలా ఉండాలన్నమాట. స్టార్టింగ్‌లో ఆ విధంగా మునిగిపోవాలి అసలు ధ్యానంలో, ఆత్మజ్ఞానం సంపాదించడంలో మనము పూర్తిగా మునిగిపోవాలి. అలా మనం ఎప్పుడైతే చక్కగా ఈ ధ్యానం చేస్తూ ఉంటామో, సూక్ష్మ శరీరం అనుభవాలనేవి కలుగుతాయి గదండీ! మరి ధ్యానం ఎక్కువ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? విశ్వశక్తి అనేది మన లోపలికి ధారాళంగా ప్రవహిస్తుంది. మనలో ఉన్నటువంటి రుగ్మతలు గాని, స్ట్రెస్ గాని, ఒత్తిడులు గాని ఇవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. చక్కటి పరిపూర్ణ ఆరోగ్యం వస్తుంది మనకి. అలాగే చక్కటి ఆత్మజ్ఞానం వస్తుంది. ఎందుకంటే మనం చక్కగా సూక్ష్మ శరీరం రిలీజ్ చేసుకొని ఎన్నో లోకాలు తిరిగి మనకంటే ఉన్నత లోకాలు చాలా ఉన్నాయి గదా! భువర్లోకము, సువర్లోకము, జనలోకము, సత్యలోకము, మహాలోకము ఇలా ఎన్నో లోకాలకు వెళ్ళి అందరు మాస్టర్స్ దగ్గర చక్కటి జ్ఞానాన్ని నేర్చుకుంటాం. అక్కడ నేర్చుకొని వస్తున్నాం కదా! మరి ఆత్మజ్ఞానం అనేది పెరుగుతుంది. థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ మనకి మార్కండేయ మహర్షులు మార్కండేయులు గారు చక్కగా ఆయుష్‌ని పెంచుకున్నారు కదా! అది ఒకటే కథ. కానీ మన మాస్టర్స్‌కి ఎన్ని కథలున్నాయండి. ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి పోతే అమ్మా ఇంక ఒక నెలే నీవు అయిపోయింది. నూకలు చెల్లిపోయినాయి అన్నవాళ్ళు కూడా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు బతికి చూపిచ్చారు మనం ధ్యానం చేసి కదండీ! మరి ఇటువంటివి ఎంతో మంది ఆయుష్‌లు పెంచుకున్నారు. ఇటువంటి కథలు కోకొల్లలు ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ కూడా నేర్చుకుంటాడతను. ఇవన్నీ కూడా వింటా ఉంటాడనమాట. విని చక్కగా సాధన చేస్తూ ఉంటాడు. ఇలా ఇవన్నీ ధ్యానంలోకొచ్చిన తర్వాత మాంసపిండం అనేది మంత్రపిండంగా ఎలా మారుతుంది అని తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని చక్కగా ధ్యానం చేస్తూ ఎన్నో దృశ్యాలు చూస్తాడు. ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ మన దేవుళ్ళని చెప్పుకుంటున్నాం కదా! అటువంటి హాస్టల్ మాస్టర్స్‌ని చక్కగా కలుసుకుంటా ఉంటాడు. వాళ్ళు చెప్పేటటువంటి సందేశాలు వింటా ఉంటాడు. అలాగే అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకొని, అనుభవించి అవి పాటిస్తూ ఉంటాడనమాట. ఇవన్నీ చేస్తూ అలాగే మనం చెప్పాం కదా! విశ్వశక్తి వల్ల మన లోపల ఉన్నటువంటి అనారోగ్యాలు తగ్గించుకుంటాడు. ఈ విధంగా అలా
చేస్తూ కొంత ధ్యానం యొక్క అనుభవాలు వింటూ అతను చక్కగా ఆత్మజ్ఞానం పొందుతూ ఉంటాడనమాట. సజ్జన సంగత్యం ద్వారా ఎంతో ఎంతో ఆత్మజ్ఞానాన్ని అతను పొందుతాడు. చివరగా ధ్యాన సాధన ద్వారానే ఈ భూమి మీద పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతాం అనే విషయాన్ని తెలుసుకుంటారనమాట. మనం అది తెలుసుకునే కదండి వదలలేకపోతున్నాం కదా. అది తెలుసుకొని ఆ జీవిత సత్యాన్ని గ్రహించి ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ భూమి మీద శాశ్వతమైన పరిపూర్ణమైన నిత్యానందాన్ని పొందుతాడు. ఆ పొందిన తర్వాత ఈ జన్మలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం ఆలోచించాలి, ఏమి ఆలోచించకూడదు, ఇలా ఎంతో జ్ఞానాన్ని పొందుతూ నా దుఃఖానికి నేనే కారణము, అంతకుముందు ఏమన్నాము, నువ్వు కారణము, నా భర్త తాగుబోతోడు, టారిస్టు, వాడు కారణము, నా ఆడపడుచులు కారణము, అలాగే సూర్యకాంతం నాటి అత్తగారు ఉన్నారు, ఆ అత్తగారు కారణం అని ఇలా ఇలా చూపించామండి. కానీ ఈ స్థితికి వచ్చినాక అతను ఏం తెలుసుకుంటాడు, కాదు వీళ్ళందరూ కారణం కాదు నా జీవితానికి, నా దుఃఖానికి నేనే కారణము, నన్ను నేను అర్థం చేసుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి అని ఇక్కడ అనుకుంటాడనమాట. ఇక్కడ అతను తెలిసిపోతుంది, ఎందుకంటే ఇవన్నీ అనుభవాలు పొందాడు కదా. నేననగా మేను కానని మానసమున నెరుగకున్న మనుజులకెల్లన్ తానగు పరమాత్మ స్వానుభవ సిద్ధి దొరకదు, తానగు పరమాత్మ నెరుగు తరమావేమా. అంతే కదా మాస్టర్స్, నేననగా మేను కాను అంటే నేననగా ఈ శరీరం కాదు అని తెలుసుకుంటాడు కదా. ఇంత ధ్యానం చేశాడు కదా, ఎన్నో అనుభవాలు పొందాడు కదా, ఇక్కడ తెలుసుకుంటాడు. ఎవరైతే స్వానుభవం ద్వారా తెలుసుకుంటాడో వారికి అర్థమవుతుంది నేనంటే పరమాత్మని, ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకుంటాడు. అది ఎలా వస్తుంది, అదే మనకి వీరబ్రహ్మణ్య స్వామి గారు చెప్తారనమాట. స్వానుభవ సిద్ధి దొరకదు అంటే స్వానుభూతి లేక శాస్త్రవాసనలచే సంశయంబు విడదు సాధకునకు, చిత్రదీపమందు చీకటి పోనట్లు, చిత్రదీపమందు చీకటి పోనట్లు, కాళికాంబ హంస కాళికాంబ. అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు చూడండి స్వానుభవము, ఇప్పుడు లడ్డు తిన్నాము అనుకున్నాము, తిన్నాము అనుకుంటే అయ్యో ఇప్పుడు లడ్డు తినండి అంటే ఎలా ఉంటుంది, అది తీయగా ఉంటుంది. ఏ తీపండి, ఆ తీపి జిలేబీ తీపా, అలాగే మనకి ఎన్నో రకాల స్వీట్లు ఉన్నాయి కదా, ఆ స్వీట్లలో అన్ని స్వీట్లలో ఏ స్వీట్ నీకు నువ్వు తింటే గానీ ఆ స్వీటు నీకు ఆ స్వీట్ ఇలా ఉంటుందని తెలియదు. అదే చెప్తున్నారు, ఎవరైతే స్వానుభవ సిద్ధి పొందరో అప్పుడు నీకు సంశయాలు అనేవన్నీ తీరిపోతాయి, ఇంకా ఉండవు. నేనేదో చదివేశాను, ఓ శాస్త్రాలుగా చదివేశాను, వల్లి వేసేసుకున్నాను అంటే లాభం ఏం లేదు. ఎందుకంటే నువ్వు లోపలికి వెళ్ళాలా, ఇదంతా బయట చేస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే ఇన్నర్ జర్నీ చేయలేదో ఇవన్నీ నీకు వేస్ట్ నాయన. ఇది ఎలా అంటే చక్కగా పోల్చాడండి మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. మనకు చీకటి పడిందండి, చీకటిగా ఉన్నప్పుడు ఒక చిత్రము దీపం ఉన్నటువంటి ఒక క్యాలెండర్ తీసుకొచ్చి పెట్టారనుకోండి, చీకటి పోతుందా అండి? పోదు కదా. లేదు, ఒక మట్టి బొమ్మ తీసుకొచ్చి పెట్టాం దీపం బొమ్మ, చీకటి తొలగిపోతుందా అండి? తొలగిపోదు కదా. ఎప్పుడైతే మనం చక్కగా నూనె పోసి దివ్య వెలిగిస్తామో అప్పుడు ఆ వెలుతురులో చీకటి అనేది పోతుంది. అంతేగాని ఈ చిత్రం తీసుకొచ్చి పెడితే ఆ దీప బొమ్మ ముందు మన చీకటి పోదు కదా. అలాగే ఉంటది మనకు కూడా స్వానుభవం పొందకపోతే. అదే చెప్తున్నారు మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కూడా. ఎవరు చెప్పినా అదేనండి, మనం ఎప్పుడైతే స్వానుభవం పొందుతామో అప్పుడు తెలుస్తుంది. లేకపోతే బయట అనుకుంటా ఉంటాము, నేను శరీరం కాదు, ఆత్మ 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 అని. ఆత్మ ఆత్మ అనుకోవడం తప్పితే లోపలికి పోదు అది. అది ఎప్పుడు పోతుంది అంటే నువ్వు ధ్యానం చేసి చక్కటి ఆత్మజ్ఞానం సంపాదించుకుంటూ నువ్వు లోపలికి వెళ్తావో, ఇన్నర్ అంటే అంత ప్రయాణం చేస్తావో అప్పుడు నీకు తెలుస్తుంది నేను దేహాన్ని మాత్రమే కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుంటావు. ఇదంతా ఇక్కడ తెలుసుకుంటాడు అతను. ఎక్కడ ఈ ఈ గ్రాహకుడు స్టేజ్ అంతా సాధకుడు స్టేజ్ అంతా తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకున్నాక ఓకే, నన్ను నేను ప్రేమించుకోవడం ద్వారా నేను అందరూ నాకు అర్థమవుతారు అన్న జ్ఞానాన్ని పొందుతాడు. అంటే ఈ అనుభవాలు పంచుకునే ప్రయత్నంలో బోధించడం మొదలుపెట్టాం. అంటే ఏంటండి మాస్టర్ చూడండి, మీకు ఎవరు ఇష్టం అండి అని అడిగామనుకోండి, మనం ఏం చెప్తాము, నాకు మా అమ్మాయిని చాలా ఇష్టం అండి, నాకు మా అబ్బాయిని చాలా ఇష్టం అండి, లేకపోతే మా ఆయన నాకు చాలా ఇష్టం అండి అని చెప్తాం. అవునండి, ఒక్కళ్ళన్నా నాకు నేనంటే ఇష్టం అని చెప్తారండి? ఎవరు చెప్పడండి. సెల్ఫ్ లో ఎక్కడ ఉందండి, ఎక్కడ ఏడ్చింది? సెల్ఫ్ లో ఉండాలి ముందు. మనకు తెలియదు అసలు సెల్ఫ్ లో అనేది కూడా ఒకటి ఉందని కూడా తెలియదు మనకి కదా. ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చావో మనం తెలుసుకున్నాం ఏమని, సెల్ఫ్ లో ఉండాలి. ఎప్పుడైతే నన్ను నేను ప్రేమించుకుంటానో అప్పుడు మాత్రమే ఇతరులను ప్రేమించగలను నేను. నీ దగ్గరే లేకపోతే నీ బాగా ఇక్కడ ఎండిపోయి ఉంటే ఇంక అందరికి నీళ్ళేమిస్తావు, ఏం దాహం తీరుస్తావు నువ్వు? మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నామండి ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత. ముందు నన్ను నేను
ఎంచుకోవాలి. వావ్! మనం అనుకుంటాము నేను లావుగున్నాను, నల్లగున్నాను, పొట్టిగున్నాను, నాకేమి రాదు, నేను క్లాసులు చెప్పలేను, అందరిలాగా వెళ్ళలేను, అందరిలాగా ఉండలేను అని ఎన్ని విమర్శించుకుంటామో. ఈ చక్కటి దేహం అండి, అది చక్కగా తెచ్చుకున్నామండి మనం ఈ దేహాన్ని. ఎంత కష్టపడితే వచ్చిందండి ఈ దేహం, ఊరికనే వచ్చేసిందా? ఎన్నో జన్మలు మనము ఎదురు చేస్తే గాని, సంవత్సరాలు పడి చూస్తే గాని, అమ్మ కడుపులో నాన్నతోటి పోరాడి అక్కడ అన్ని ఖండాలతోటి పోరాడిన తర్వాత ఒక్కటి మాత్రమే చక్కగా ఒక అండంలాగా ఏర్పడిద్ది కదండీ! మనందరికి తెలుసు ఆ సైన్సు. అలా మనము ఎంతో కష్టపడి, ఎంతో ఫైటింగ్ చేసి అమ్మ గర్భంలోనే ఎంతో కష్టపడి మనం ఈ జీవితాన్ని తెచ్చుకున్నామండి. మరి ఇంత అద్భుతమైన జీవితాన్ని మనం ఏరుకోరి తెచ్చుకున్న జీవితాన్ని నాకు నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను ఏడుస్తా దాన్ని మనం విమర్శించుకుంటూనే ఉంటామండి. మనకు లవ్ లేదండి. కాదు మాస్టర్స్. ముందు మనం చేయాల్సిందేంటి? చక్కగా మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఉదయాన్నే లేవంగానే ఎవరితో అవసరం లేదు. చక్కగా అద్దం ముందుకెళ్ళిపోండి. నా గురించి నేను చెప్పుకుంటున్నాను. వావ్! జరీనా నువ్వెంత అందంగా ఉన్నావు. సూపర్. నువ్వు చక్కగా ఇవాళ ఇన్ని నేర్చుకున్నావా? వావ్! అసలు ఎంత గ్రేట్ కదా! నువ్వింత సేవ చేస్తున్నావా? ఇలా మనల్ని మనము చిన్న పని చేసినా గానీ పెద్దగా చెప్పుకోవాలి మనము. ఎవరు పొగడిపోయినా మనమే పొగుడుకోవాలి చక్కగా హాయిగా. మన అద్దం ముందు నుంచున్నామా, మనల్ని మనం చక్కగా పొగుడుకుంటా ఉండడం అనమాట. అలా ఒక 5 నిమిషాలు మనతో మనమండి చక్కగా ఐస్ కలిపి, అలా మనం చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సెల్ఫ్ లవ్ అంటే మనకు తెలుస్తుంది నిజంగా. మనం ఎంత గొప్ప గదండీ! ఎన్నో పనులు చేస్తున్నాం మరి ఈ శరీరంతోటి. అటువంటి దివ్యమైన శరీరాన్ని తెచ్చుకొని దాన్నే దూషిస్తూ ఉంటాము. నాకు పొట్టొచ్చింది, నేను లావైపోయాను, నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అని. అదే చెప్తున్నారనమాట ఇక్కడ. ఎప్పుడైతే ఇలా నా గురించి నేను అర్థం చేసుకుంటానో, నన్ను నేను ప్రేమించుకుంటానో, అప్పుడు మనకందరూ అర్థమవుతారనమాట. ఇంకా వేరేగా మనం అందరిని అర్థం చేసుకోవాల్సిన పని లేదు. నీకు నువ్వు అర్థమైతే చాలు. అదే కదా ముక్తి, మోక్షం అంటే. మనకు మనమే అర్థం అవ్వము. అందుకే ఏం దొరకట్లేదు మనకి. ఇవన్నీ తెలుసుకుంటాడు కదండీ! ఇవి తెలుసుకొని నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనకి లోపల ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు కూడా అంతేనండి. స్టార్టింగ్‌లో నాకేదో చెప్పేయాలని అలా ఒక లావా ఎలా అయితే పెళ్లి పుకుతా ఉంటది పైకి, ఆ విధంగా ఎన్నో అలా వస్తా ఉండేయన్నమాట. ధ్యానంలో కూర్చుంటే నేనెక్కడికో వెళ్ళినట్టుగా క్లాసులు చెప్తూ ఉన్నట్టు దర్గాలో కూర్చొని గానీ, ఇలా ఎక్కడో ఒక చోట కూర్చొని అందరికి క్లాస్ చెప్తూ ఉన్నట్టుగా తెగ అనుభవాలు వస్తా ఉండేయండి నాకు. అసలు నేను ధ్యానం చేస్తున్నానా లేదా అనిపిచ్చేది నాకు. అది నిజమేనని నాకిప్పుడు తెలుస్తోంది చదువుకున్న తర్వాత. నిజమేనండి. ఈ బోధకుడు అనేవాడు వాడికి ఇంకా నేనేదైతే నేర్చుకున్నానో ఇది అందరికీ పంచాలి అనే తహతహ ఉంటదనమాట. తపన ఉంటదనమాట. ఆ విధంగా అతను ఏం చేస్తాడు? బోధకుడుగా మారిపోతాడండి. చక్కగా దాటుకుంటా వచ్చాడు కదా! ఈ స్టేజ్‌లన్నీ దాటుకుంటా బోధకుడు స్టేజ్‌కొస్తాడనమాట. ఇక్కడేం చేస్తాడు? తాను ఏదైతే పొందాడో ఆ అనుభవాలు కూడా ఆనందాన్ని అందరూ పొందాలి అని చెప్పేసేసి తనకు తెలిసినటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఇక్కడ పంచడం స్టార్ట్ చేస్తాడనమాట. ఎప్పుడైతే ఇవి పంచడం స్టార్ట్ చేస్తాడో ఇంక అతనికేంటంటే చాలా మంది చెప్తా ఉంటారు. మాస్టర్స్ మేము ఇలా ధ్యాన ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటే క్లాసులు చెప్తూ, మరి మేమెప్పుడు చేసుకునేది ధ్యానము? మాకెలా వస్తది విశ్వశక్తి అని చెప్తారండి. కాదు మాస్టర్స్ ఎప్పుడైతే మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచుతామో, నువ్వు ధ్యానం చేసిన దానికంటే కూడా సమానమైనటువంటి విశ్వశక్తిని పొందుతావు. ఇంకా ఎక్కువే పొందుతావు నువ్వు విశ్వశక్తిని. ఎందుకంటే అన్నింటికంటే హైయెస్ట్ సేవ ఏంటి అంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. భూదానాలు, గోదానాలు, వస్త్రదానాలు ఇవన్నీ అయిపోయినాయండి. మనం ఆ భక్తి మార్గంలో ఉన్నప్పుడు చేసేసాం అవన్నీ. ఇప్పుడు మనకు ఆ సేవలు ఏమీ అవసరం లేదు. అవి చేయగలిగిన వాళ్ళు చేస్తూ ఉంటారు. అవి చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మనం చేయాల్సిన సేవ ఏంటంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. అంటే ఏంటి? ధ్యానాన్ని నీకేదైతే ధ్యానం నేర్చుకున్నావో సార్ ఏం చెప్పారు? ఏ తెలిస్తే ఏ చెప్పమ్మా, బి తెలిస్తే బి చెప్పన్నారు. మనకేం తెలిస్తే చెప్పుకుంటా పోవటమే. అదే సేవ. ఆంప్లెట్‌ల ద్వారా పంచుతావా? ఫిజికల్‌గా వెళ్లి ఊరూరు తిరిగి చెప్తావా? అలాగే పిరమిడ్‌లు కడుతున్నారు అక్కడ హెల్ప్ చేస్తావా? ఇలా మనం చేయాల్సిన సేవలన్నీ కూడా ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక శాస్త్ర సేవలు. ఇవన్నీ చేసినప్పుడు మనకి ఇంకా చాలా చాలా మన ఎనర్జీ అనేది చాలా పెరుగుతుందనమాట. మరి ఈ పగలు రాత్రి అనేవి ఎందుకున్నాయండి? పగలు మనం ఎప్పుడు గూడా ఎందుకు నువ్వు బోధకుడి స్టేజ్‌కొచ్చావంటే నువ్వు కొంచెం సీనియర్ మాస్టర్ అయ్యావు కదా! అప్పుడు నీ బాధ్యత ఏంటి? నీకంటే జూనియర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ కూడా నువ్వు పంచాలి. అది నీ బాధ్యత. అది నీ గొప్ప కాదది. నువ్వు క్లాసులు చెప్తున్నావంటే అది నీ గొప్ప కాదు. ఎందుకంటే నువ్వు ఒక వాహకంలాగా పనిచేయాలి ఇక్కడ ఈ భూమి మీద. ఎందుకు నువ్వు నేర్చుకున్నావు గదా! ఆ నేర్చుకున్నంతా కూడా కక్కాలి ఇక్కడే. లేకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. అందుకనే మనం ఏం చేయాలి? పగటి పూట చక్కగా మన పనులన్నీ ఇవన్నీ కూడా అందరికీ బోధిస్తూ ఉండాలి. రాత్రి పూట ఏం చేయాలి? అదే చెప్తాడు కదా మనకిక్కడ. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహ. మన మునులు ధ్యానులు అందరూ ఏం చేస్తారండి? పగలంతా కూడా ఏదైతే పగలు
సామాన్య మానవులకి పగలేం చేస్తారు, వాళ్ళు సంపాదించుకుంటారు, సంసారంలో మునిగిపోతారు. కానీ మునులకి దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. రాత్రిపూట వాళ్ళు ఎవరైతే పనుకుంటారో సామాన్య మానవులు, ఆ టైంలో ఈ యోగులు మునులందరూ కూడా చక్కగా ధ్యానసాధన చేసుకొని వాళ్ళ యొక్క ఆత్మ జ్ఞానాన్ని ప్రగతిని పెంచుకుంటారు. అదండి మనం చేయాల్సింది ఇక్కడ. ఎంతసేపు కూడా మనం ఏం చేయాలి, పగటిపూట అంతా కూడా మనము కొత్తగా వచ్చిన మాస్టర్స్ కి నేర్పించడము, లేకపోతే ధ్యాన ప్రచారం చేయడము, మనకి ఏ చేతనైతే అదండి. అందరూ క్లాసులు చెప్పాలనే కాదు, చాలా రకాల వర్కులు ఉన్నాయండి ఆధ్యాత్మికంలో కూడా. అలా మనం ఎవరికి వచ్చిన వర్క్ వాళ్ళు చేసుకుంటూ పోవాలి. అలాగే రాత్రిపూట ఏం చేయాలి, గుర్రు పెట్టి నిద్రపోకుండా చక్కగా ధ్యానం చేసుకోవాలి, సజ్జన సాంగత్యం చేసుకోవాలి, చక్కగా మనము బుక్స్ మంచి మంచి బుక్స్ చదవాలి, మనకి ఏమి ఇష్టమైతే అవి పద్యాలు శ్లోకాలు నేర్చుకోవాలి, కొత్త లాంగ్వేజ్లు కూడా నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు చూడండి తెలుగు వచ్చండి మీకు, తెలుగు వస్తే మీరు ఎక్కడికి వెళ్తారు, మహా అయితే ఆంధ్ర లేకపోతే తెలంగాణ, అంతకంటే ఎక్కువ రాదు కదా ఎక్కడ కూడా. అదే మీరు హిందీ నేర్చుకుంటే నార్త్ సైడ్ మొత్తం చక్కగా చెప్పొచ్చు కదా తిరిగి. అలాగే ఇంగ్లీష్ నేర్చుకుంటే ఖండాలు దాటిపోవచ్చు, దేశ దేశాలు పోయి మనం చక్కగా మనకు వచ్చినటువంటి ఆత్మ జ్ఞానాన్ని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి జూమ్ ద్వారా ఎంతో మంది యూఎస్ఏ నుంచి, లండన్ నుంచి కూడా వస్తున్నారు మనకి స్టూడెంట్స్ కదా. అందరు చక్కగా మాస్టర్స్ వచ్చి నేర్చుకుంటున్నారా లేదా? అలాగే మనం అన్ని కూడా ఎప్పటికప్పుడు చక్కగా నేర్చుకొని మనము ఉన్నతి చెందాలి. అలాగే మన తోటి ఉన్న వాళ్ళందరినీ కూడా అలా ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. అదే చేస్తూ ఉంటాడు. పంచే కొద్దీ పెంచబడుతుంది, దాచుకుంటే దోచబడుతుంది అని చెప్పారు కదా. అదే విధంగా మనం ఎప్పుడైతే పంచుతూ ఉంటామో, ఇదిగా ప్రేమ ఉందా ప్రేమ పంచు, అలాగే ధనం ఉందా ధనాన్ని పంచు, జ్ఞానం ఉందా జ్ఞానాన్ని పంచు, ఏది ఉంటే అది పంచుకుంటే పోవడమేనండి. మనం పంచితే అది ఇంకా 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 రెట్లు రెట్లుగా, 4 రెట్లు 10 రెట్లు 100 రెట్లుగా మారి మళ్ళీ మనకే వస్తుందండి. ఎప్పుడు కూడా మనం చేసింది ఎప్పుడు వృధాగా పోదండి అది. కానీ దానికి టైం పడుతుంది. కొంతమంది నిశ్చయంగానే వచ్చేయాలంటారు, ఎలా వస్తుంది అలాగని చెప్పేసి మనకు స్వార్థము ఉండకూడదు, మనకి ఒక ఫలాపేక్ష కూడా ఉండకూడదు అనమాట. అంటే నిష్కామ కర్మ చేయాలండి. ఇక్కడ నిష్కామ కర్మ ఎప్పుడైతే చేస్తామో ఏది ఆశించకుండా నిష్కామ కర్మ చేసినప్పుడు మాత్రమే అది ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఏం చేస్తాడు, మన వయస్సు ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో రోజు అన్ని నిమిషాలు ధ్యానం చేయాలమ్మా, అలాగే ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలమ్మా, సజ్జన సంగతి చేయాలి అంటూ అలా చెప్తూ ఉంటాడనమాట. తాను ఏ అనుభవాలు అయితే పొందాడో అవన్నీ కూడా ఇతరులకు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఎప్పుడు సత్యాన్నే మాట్లాడాలి, నిజాయితీగా ఉండాలి, అసత్య వాక్కులు అనేవి పలకూడదు అని ఎలుగెత్తి చాటుతా ఉంటాడు ఈ స్టేజ్లో, బోధకుల స్టేజ్లో. అంటే ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణకి మనం వెళ్ళే దారిలో ఒక యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి, ఆ విషయాలు, అలాగే అత్తాకోళ్ళు పోట్లాడుకుంటూ ఉండాలనుకో మన పక్కన, అటువంటి విషయాలు, ఎక్కడో దొంగలు పడ్డారు అది టీవీలో చూస్తాడు, లేకపోతే పేపర్లో వింటాడు ఆ విషయాలు. అలాగే మనము రాజకీయ నాయకులు ఉంటాడు, అతనితో ఇది సంబంధమే ఉండదు, నోరు ఉంది కదా అని వాళ్ళ మీద వీళ్ళు కామెంట్లు చేసుకుంటా ఉంటారు. ఇటువంటి విషయాలన్నీ అసలు మనకు వద్దండి, పలకూడదు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందండి చూసావు, అక్కడ నువ్వు ఏదైనా హెల్ప్ చేయగలిగితే చెయ్యి, లేకపోతే అక్కడ తప్పించుకుని వచ్చేసావు కదా, ఇంటికి వచ్చినప్పుడు కామ్ అయిపోవచ్చుగా. కాదు, మా ఆయన వస్తే ఆయనతో చెప్తాను, ఏమండి అక్కడ యాక్సిడెంట్ అయ్యిందండి, వస్తుంటే పాపం అతను ఉన్నాడో పోయాడో, తల పగిలిందో చెయ్యి దిగిందో, నీకెందుకు అవన్నీ కూడా, అక్కడ నువ్వు హెల్ప్ చేయాల్సిన చోట చెయ్యలేదు వచ్చేసావు, ఇక్కడికి వచ్చి నీకేం పని. కానీ మనం ఊరుకోంగా, మా ఆయన రాగానే మా ఆయన చెప్తాను, మా పిల్లలు రాగానే మా పిల్లలు చెప్తాను, పని మనిషి రాగానే పని మనిషికి చెప్తాను, పక్కన పిన్ని గారికి చెప్తాను, పక్కన పెద్దమ్మ గారికి చెప్తాను, ఇంకా టైం ఉంటే అమ్మకి నాన్నకి చెల్లెళ్ళకి అందరికి ఫోన్ చేసి చెప్తూనే ఉంటాను. ఇటువంటి నెగిటివ్ విషయాలు అన్నిసార్లు రిపీట్ చేయడం అవసరమా అండి? కాదు కదా. అత్తకోళ్ళు పోట్లాడుకుంటే వాళ్ళ కర్మ అది, నీకెందుకు. అసలుకే సంచులు సంచులు పోసుకొచ్చావు, సంచిత కర్మలు నేను తప్పించుకొని అవన్నీ క్లియర్ చేసుకుని వెళ్తాను అని. కానీ ఏం చేస్తున్నావు, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కర్మను మూట కట్టుకున్నా, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇటువంటి విషయాలన్నీ చక్కగా విని ఇంకా వాళ్ళ కర్మంలో వేలు పెట్టి మళ్ళీ ఒక సంచి మళ్ళీ రెడీ చేసుకోండి పైకి పోవడానికి. మరి అట్లా చేసుకుంటే మనకేం వస్తుందండి, పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. అంతే కదా మాస్టర్స్, రావడం పోవడం రావడం పోవడం, ఎందుకు వచ్చామో తెలియదు, ఏం నేర్చుకోవడానికి వచ్చావో తెలియదు, అన్ని మర్చిపోయావు. ఎంతసేపటికి వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు, వాడిట్లా వీడిట్లా, ఈ ఉప్పర మీటింగ్లు పెట్టుకుంటాము, లేని కర్మలన్నీ మళ్ళీ మూట కట్టుకుంటాము. మనమే చస్తున్నాము మన కర్మలతోటి మనము, మళ్ళీ పక్క వాళ్ళ కర్మలు మనకి ఎందుకండి. అందుకే మాస్టర్స్, అత్తాకోళ్ళు ఏమైతే మనకెందుకు, యాక్సిడెంట్ అయితే మనకెందుకు, ఆ రాజకీయ ఎన్ని కొమ్ముకొలాలు చేస్తే మనకెందుకు, 2 కోట్లు తింటే వాడి కర్మ వాడికి, వాడెటు అనుభవిస్తాడు, చేసిన వాడు ఏమైనా తప్పిద్దా అండి, ఎవరి కర్మ వాడు అనుభవించాల్సిందేనండి. అందుకని ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. కానీ మనం ఏం చేస్తాం, పొల్లు పోకుండా అమ్మలక్కల కబుర్లు చక్కగా చెప్పుకుంటా ఉంటాము, 10 సార్లు రిపీట్ చేస్తాము.
అటువంటివి చేయడం వల్ల మన ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుంది. అనవసరమైన కర్మలు మనకి మూట కట్టుకుంటాము అని చెప్తున్నారు. ఇలా ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అందరికి నేర్పుతూ, తాను కూడా ఇంకా ఇంకా ఎదుగుతా ఉంటాడనమాట. అంతే కదా! ఇప్పుడు నేను మీకు చెప్తున్నానని మీకోసం కాదండి. నా కోసం నేను చెప్పుకుంటున్నా. ఎందుకు? నేను ఆత్మ ఎదగాలి నాది. నేను మీకు చెప్తూ ఉన్నప్పుడు నేను ఇంకా నేర్చుకుంటాను కదా! అందుకని చెప్తున్నాను గానీ, మీ మీద ప్రేమతో రాలేదండి ఇక్కడికి. ఊరికే చెప్తున్నానండి. అలా అన్నమాట. అలాగే వాళ్ళిలాగా, వీళ్ళిలాగా, వీళ్ళింతే అని ఒకరిని మనం తీర్పు చెప్పడం గానీ, జడ్జిమెంట్ చేయడం గానీ, ఇలా కరెక్టా అండి? చూడండి. ఇప్పుడు వాల్మీకి మహర్షిని చెప్పుకున్నాం ఇందాక మనము. వాల్మీకి గారు ఏం చేశారండి? అతను పెద్ద గజ దొంగ. అందరిని చంపాడు. ఎంతో క్రూరంగా హింసించాడు. మరి అంత గొప్ప మహానుభావుడే మరి ఒక మాస్టర్ అయిపోయాడా లేదా? చక్కగా రామాయణాన్ని రాయలేదా? ఎవరు చెప్తారండి? ఎవరెప్పుడు మాట్లాడతారనేది మనం చెప్పగలమా? మనం చెప్పలేం మాస్టర్స్. అందుకే సార్ అంటారు. నో కామెంట్, నో జడ్జిమెంట్, నో కంప్లెయింట్ అని. ఇప్పుడు అంత దూరం ఎందుకండి? మనమే ఉన్నాము. ధ్యానంలో ఎంతో నేనే ఉన్నాను. ఇప్పుడు దాకా మాంసాహారం తిన్నాను. మరి శాకాహారంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చాను. మరి నేను రాలేదా? ఎంతలోకండి మార్పు రావాలంటే ఎంతసేపండి? మనం అలాంటప్పుడు మనం ఎలా జడ్జి చేస్తామండి? మనం ముద్రేసేస్తాం జడ్జిలాగా. జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. వీడు మారడు. ఎవరు మనము? మనం ఎవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి? మనం అది కరెక్ట్ కాదండి. అందుకనే చెప్తున్నారు ఇక్కడ సార్ ఏం చెప్తున్నారంటే జీకే సార్ గారు, అసలా మనము ఒకళ్ళని జడ్జి చేయడం కాదు కదా! నీ పనేంటి? చెప్పుకుంటూ పోవడమే నీ పని. వింటాడా లేదా వాడి కర్మ అది. వస్తాడా వస్తాడు. ఇప్పుడు మనం ఉన్నామండి. ఎన్నో రోజుల నుంచి చెప్తూ ఉంటే మనం ఇవాళ వచ్చాము. అలాగే మనం కూడా చెప్తూ పోతూ ఉంటే ఎప్పటికో వస్తాడు. ఇప్పుడు పతీష్ సార్ ఉన్నారు. ఆయన స్టార్ట్ అయింది ఒక్కాయనే కదా! ఆయన ఎంతో మంది చెప్పుకుంటా పోయాడు. చెప్పుకున్నోళ్ళందరూ విన్నారు అప్పట్లో. అసలు వినలే అప్పట్లో. అలా అయినా ఆయన ఆగిపోయాడా? వెనక్కి తిరిగిపోయాడా? పోలేదు కదా! ఏం చేశాడు? చక్కగా అలా గింజలు, విత్తనాలు చల్లుకుంటా పోయాడాయన. ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే ఎలా ఉందండి? పిరమిడ్ మాస్టర్‌లతోటి ఒక మహారణ్యమే తయారైపోయింది కదండీ! ఎక్కడ చూసినా పిరమిడ్ మాస్టర్‌లే. అదే మనం కూడా చేయాల్సింది. ఆడు మారడు, వీడు మారడు అని కామెంట్లు చేసుకుంటూ, జడ్జిమెంట్‌లు ఇచ్చుకుంటూ, కంప్లెయింట్ చేసుకుంటూ కూర్చోవడం కాదు. మన పనేంటి? అందరికి చెప్పుకుంటూ పోవడమే మన పని. వాళ్ళు మారినప్పుడు మారతారు. ఆ టైం వచ్చినప్పుడు వస్తది. ఒక విత్తనం అయితే వేసావు గదా! ఒక్కొక్క విత్తనం ఏమవుతది? తొందరగా మొలకెత్తిద్ది. ఒక విత్తనము చాలా సంవత్సరాలు పడతది. ఇప్పుడు మన కొబ్బరికాయ చెట్టు నాటాలండి. అది వేయంగానే వచ్చేస్తదా? అది కొంత టైం తీసుకుంటది. అది చెట్టుగా మొలవడానికి. అలాగే మనం ఆకుకూరల విత్తనాలేస్తాము. అవి వెంటనే 4 రోజులకే వచ్చేస్తాయి కదా! అలాగే ఇది కూడా అంతే. ఎవరి టైంని బట్టి వాడొస్తాడు ఆ టయానికి. అందుకే మనం ఎవరిని కూడా జడ్జిమెంట్ చేయకూడదు అని ఇవి చెప్తా ఉంటాడనమాట. అలా చెప్పకూడదమ్మా. మనం చక్కగా వీళ్ళిలాగా వీళ్ళ వల్ల నాకు బాధ, వాళ్ళ వల్ల నాకు బాధ అని ఫిర్యాదులు చేయకూడదు. ఎందుకంటే చాలా మంది చెప్తా ఉంటారు కదా! ఏవండీ మా అత్తగారు ఎంత బా చూసుకుంటానండి నేను. ఆమెకెంత సేవ చేస్తానండి. అయినా ఆమెకు తృప్తే ఉండదండి. నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అంటానే ఉంటదండి. దానికి తగ్గట్టుగా మళ్ళీ మా ఆడబిడ్డ ఒకటి వచ్చి ఇంట్లో కూర్చుంటదండి. నానా చాకరీ చేయించుకుంటదండి. నేను చచ్చిపోతున్నాను చేయలేక అని చెప్తది. ఇంకో ఆమేమంటది, ఈమెప్పుడు అంతేనండి. ఆళ్ళ అత్తగారిని బాగా చూడదు, పెట్టదు. ఆడబిడ్డ వస్తే చాలు ఏడుసి చచ్చిపోతా ఉంటది అని ఇంకో ఆమె. ఇవన్నీ మనకు అవసరమా అండి? మనం ఇలా ఒక ఆమెకి నచ్చినట్టుగా ఇంకో ఆమె ఉండదు. ఇంకో ఆమె చెప్పినట్టుగా ఇంకో ఆమె చెప్పదు. అనవసరంగా మన ఇంటి గుట్టు బయట పెట్టుకొని కర్మల మూట కట్టుకోవడం కాపోతే ఇవన్నీ అనవసరం గదండీ! అదే చెప్తున్నారు మనకి. ఈ బోధకుడు ఏం చేస్తాడంటే, ఇటువంటి మాటలు మాట్లాడకూడదమ్మా. అత్త స్థానంలో నిజంగా నీ తల్లుంటే నువ్వు ఇలా చెప్తావా? అందరికెళ్లి చెప్తావా? చెప్పవు కదా! మరి నువ్వు మీ అమ్మగారి ఇంటికెళ్తున్నావు గదా! అప్పుడు మీ వదిన కూడా అలాగే అనుకోవాలా? కాదు గదా! అదే చెప్తున్నారు. మనం అందరిని కూడా ఆత్మస్వరూపులుగా చూసినప్పుడు, అప్పుడు మనకసలు ఈ వేదనే ఉండదండి. మనం ఎప్పుడు ఎలా ఉండాలి? సంగరతో వా సం యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందత్యేవా అంతే కదా! సంఘంలో ఉన్నా, నువ్వు ఏకాకిగా ఉన్నా సరే, భోగంలో ఉన్నా గాని, యోగంలో గాని, ఎక్కడ ఉన్నా సరే, నీ దృష్టి ఎప్పుడు ఎలా ఉండాలి? ఆత్మస్థితిలో ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆత్మ పైన నీ దృష్టి ఉంటుందో, నీకెప్పుడూ ఆనందమే. ఎంత కష్టంలో ఉన్నా గాని హ్యాపీగా ఉంటావు నువ్వు. ఎప్పుడు నందత్యేవ ఆనందం, పరమానందం, బ్రహ్మానందం, దివ్యానందం ఇంకేమైనా ఉంటే అవన్నీ ఆనందాలండి. ఆ స్థితిలో ఉంటామనమాట మరి. మరి అదే కదా చెప్తారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు? యస్వాత్మ సతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే కదా!
మనం ఎప్పుడు ఎలా ఉండాలి? ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నీకు ఏ కర్మలు అంటవు. నువ్వు ఆడినా, పాడినా, ఏ కర్మ చేసినా గానీ ఆ స్థితిలో ఉంటావు కాబట్టి నీకక్కడ ఏమి అంటవు. ఆ స్థితిలో చేరుకుంటామని బోధకుడు స్టేజ్‌లో ఎందుకు? నువ్వు బాగా ధ్యానం చేశావు, సూక్ష్మ శరీరం రిలీజ్ చేసుకున్నావు, ఎందరో మాస్టర్స్ యొక్క చక్కగా అనుభవాలు విన్నావు, అక్కడికెళ్ళి చక్కగా నాలెడ్జ్ తెలుసుకున్నావు, టెలిపతి అర్థమైంది నీకు. మరి ఇవన్నీ అర్థమైనప్పుడు నువ్వు ఆ స్టేజ్‌కెళ్ళిపోవాలి కదా! ఆత్మస్థితిలోకెళ్ళిపోవాలి కదా! కానీ మనమేం చేస్తాము? కూతురేమో మీ కూతురేమో అల్లుడు బాగా చూస్తే, అబ్బా! మా అల్లుడు బంగారం అండి. మా అమ్మ ఏం చెప్తే అదేనండి అని చెప్తాము. అదే కొడుకు గనక కోడలు మాట వింటే, ఆడంగి వెధవ ఎప్పుడు చూసినా గాని పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతా ఉంటాడని విమర్శిస్తాము. మరి ఇది ఎలా అయిందండి? ఇది ఆత్మస్థితిలో ఉన్నట్లా? శారీరక స్థితిలో ఉన్నట్లా అండి? అదే చెప్తున్నారు. అలాగే మగవారైతే అల్లుడంటే ఇష్టం ఉండదు. కొడుకంటే తెగ ఇష్టపడిపోతా ఉంటారు. అన్నా, తమ్ముళ్ళంటే ఇష్టం. బావమరుదులంటే కష్టము. అలాగే మామగారంటే కష్టం. నాన్నంటే ఇష్టం. కొన్ని సందర్భాల్లో ఇది తారుమారు అవుతా ఉంటదనమాట. కొంతమందికి నాన్నంటే పడదు. కానీ మామగారిని మాత్రం తీసుకొని నెత్తిన పెట్టుకుంటారు. అన్నదమ్ములంటే పడదు. బావమరిదిని మాత్రం సంకన ఎక్కించుకొని తిరుగుతా ఉంటారు. అలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారండి. ఇవన్నీ కూడా మన మన ఇష్టాలను బట్టి ఉంటాయి. కానీ సృష్టిలో మాత్రం లోపం లేదండి. దృష్టిలో లోపం ఉంది. నువ్వు చూసేటటువంటి దృష్టిలో లోపం ఉంది కానీ, సృష్టిలో ఎటువంటి లోపం లేదు. నువ్వు దృష్టి ఎక్కడ పెడతావు నీకు అదే కనపడతా ఉంటది కదా! అందుకే చెప్తాడు మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. దృష్టి నిలిపెనేని దేవుడు దిగివచ్చు. దృష్టి నిలిపెనేని నష్టపడునా. దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమౌను. కాళికాంబ హంస కాళికాంబ. నువ్వు ఎక్కడ దృష్టి పెడితే అది నీ సొంతం అయిపోతుంది. దేవుడే దిగొస్తాడు. మరి మనకి రాముడు దృష్టి పెడితే దేవుడు రాలేదా? రావణాసురుడు దృష్టి పెట్టినా దేవుడొచ్చాడు. కానీ అతను కోరుకుంది వేరు. ఈ అన్నమంతా నాకే కావాలి. ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ నాకే కావాలనుకున్నాడు. దాన్ని ఎవరు ఎలా ఉపయోగిస్తే వాళ్ళ కర్మానుసారం వాళ్ళకి జరుగుతా ఉంటది. కానీ ఈ సర్వం కూడా ఈ సృష్టి అంతా కూడా చక్కగా మంచి స్థితిలోనే ఉంది. కేవలం మానవుడే కరెక్ట్‌గా లేడు. అందుకే మనం నేర్చుకోవాల్సొస్తోంది, చదువుకోవాల్సొస్తోంది కదా! అదే చెప్తున్నాడు. ఎప్పుడైతే మనము మన దృష్టిలో లోపమే కానీ సృష్టిలో ఏ విధమైన లోపం లేదు నాయనా. సృష్టి ఎప్పుడు కరెక్ట్‌గానే ఉంటది. మన దృష్టి మనం చూసేటటువంటి ఆ దృష్టినే మనం మార్చుకోవాలి. ఆ కోణాన్ని మనం మార్చుకోవాలి అని చెప్తున్నాడు. అనే సత్యాన్ని అందరికీ తెలియజేసేటప్పుడు తన తప్పులను తాను సరిదిద్దుకుంటాడు. అంతే కదా! ఇప్పుడు చెప్తూ ఉన్నప్పుడు నేనేదైనా తప్పు చేస్తుంటే, అరే! నేను అందరికి చెప్తున్నానే, నేను తప్పు సరి చేసుకోవాలి కదా! అదే చెప్తాడు కదా వేమన మహాశయుడు. తప్పులెన్నువారు తండోపతండంబు లుర్విజనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. విశ్వదాభిరామ వినురవేమా. చెప్పేవాళ్ళేమో చాలా చెప్తారు. కానీ వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలీదు. ఇతరులకు మాత్రం నువ్వు ఆ తప్పు చేస్తున్నావు, నువ్వు ఆ తప్పు చేస్తున్నావు అని వేలెత్తి ఎత్తి చూపిస్తారు. కానీ ఇలా చూపిస్తున్నప్పుడు ఇక్కడ నీకు 3 వేలు నీ వైపు చూపిస్తున్నాయి. అది మనకు అర్థం కాదు. అదే ఇక్కడ అర్థం చేసుకోమంటున్నాననమాట. ఇలా అందరికీ బోధిస్తూ, బోధిస్తూ తన తప్పులు కూడా చక్కగా సరి చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఆహార విషయాలు చెప్తూ తను తాను తెలుసుకుంటాడు. మనం నేర్చుకునేదే మనం బోధిస్తూ ఉంటాం. అన్న రిచర్డ్ బాక్ మహాశయుడు చెప్తాడనమాట. మనం ఏదైతే నేర్చుకుంటామో అదే మనం బోధిస్తాము అని చెప్తాడు. మరి మనం మంచి అలవాట్లు నేర్చుకున్నాం అనుకోండి, ఆ మంచే బోధిస్తాము. అదే చెడు అలవాట్లు నేర్చుకున్నామండి పేకాట ఆడడము, తాగుబోతు ఇవన్నీ ఏం చేస్తారు? వాళ్ళు అదే చెప్తారు. "ఒరేయ్! ఈ పేకాటలు ఇన్ని రకాలు ఉంటాయిరా. ఈ తాగుడులో ఇన్ని ఇన్ని రకాల లిక్కర్లు ఉంటాయిరా" అని చెప్తాడు. అంతే కదా! అదే మనం సత్యం తెలుసుకున్నాము. మనం చెప్పే మాటలే మనం ఏదైతే ఆచరిస్తున్నామో అదే శాకాహారం తింటే ఎంత బాగుందోనండి. అదివరకు మాంసాహారం తిన్నప్పుడు ఎప్పుడు సుస్థిగా ఉండేది. ఎప్పుడు అనారోగ్యమే. ఇప్పుడు చూడండి నేను చక్కగా శాకాహారికి మారిపోయాను. శాకాహారం తింటున్నాను. నాకెంతో ఆనందంగా ఉందండి. ఎందుకు? నేను చేస్తున్నాను కదా! ఆ చేసిందే చెప్తూ ఉంటాం కదా! అదే చేస్తాడు ఇక్కడ బోధకుడు స్టేజ్‌లో ఏదైతే మనం చేస్తున్నామో అవి చక్కగా చేస్తూ తప్పకుండా చక్కగా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాడనమాట. ఇలా ఒక బోధకుడి ద్వారా నేర్చుకోవడంలో అన్ని స్థితిని పరిపక్వత చెందుతాడనమాట ఈ స్టేజ్‌లో. ఆ తర్వాత ఏమవుతాడండి శాసన స్టేజ్‌కెళ్ళిపోతాడనమాట. మరి శాసనం అంటే ఎవరు? ఇలా నిరంతరం బోధన ద్వారా తాను నేర్చుకుంటూ, ఇతరులకు నేర్పిస్తూ ఒక నిర్ణీత సమయానికి అంటే జీకే సార్ ఏం చెప్తున్నారంటే సుమారుగా ఒక 5 సంవత్సరాలండి. ఇప్పుడు ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకోండి ఒక జపనీసో, చైనీసో, ఇంగ్లీషే అనుకుందాము. కరెక్ట్‌గా 5 సంవత్సరాలన్నా కష్టపడాలన్నమాట దాని మీద. పెడితే అప్పుడు మనకి ధారాళంగా వచ్చేస్తది. అలాగే ఒక కళ నేర్చుకోవాలనుకున్నారు. ఏదో సంగీతమో, కూచిపూడో, భరతనాట్యం ఏదో ఒకటి. దాని మీద మనం కనీసం 5 సంవత్సరాలు పెట్టాలండి. మినిమమ్ అది. కొంతమంది తొందరగా నేర్చుకునే వాళ్ళుంటారు. కొంతమంది లేట్‌గా అది అది వేరే విషయము. ఇదేంటంటే యావరేజ్ అన్నమాట. యావరేజ్‌గా మనం ఒకటి ఏదైనా నేర్చుకోవాలి అంటే కనీసం 5 సంవత్సరాలు పెట్టాలి అని చెప్తున్నారు. అలా మనం 5 సంవత్సరాలు పెట్టినప్పుడు చక్కగా మనము చాలకుడు నుంచి శ్రవణుడు, శ్రవణుడు నుంచి గ్రాహకుడు, గ్రాహకుడి నుంచి సాధకుడు, సాధకుడి నుంచి బోధకుడు, బోధకుడి నుంచి
శాసనుడు ఈ స్టేజ్‌కి వచ్చేస్తామనమాట. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే శాసనులుగా ఉన్న వారి మాట నోటి మాట ఎలా ఉంటుంది? మాటే మంత్రము. ఈ మాట ఎలా ఉంటుంది? ఒక మంత్రంలాగా పనిచేస్తది. ఒక వేదంలాగా మారిపోతుందనమాట మన మాట అనేది. అలాగే ఈ సంకల్పించినవి, ఈ పనికిమాలినవి అసలు మన నోటి వెంట రానే రావన్నమాట. వాళ్ళు ఉన్న చోట నుండి అన్నీ ఫలప్రదంగా జరిగిపోతా ఉంటాయి. ఇప్పుడు సపోజు నేను హిమాలయాలకు వెళ్ళాను కదా! మాస్టర్స్ వంశీ సార్ వాళ్ళ టీమ్‌తోనే. అయితే అసలు నేనేమి అనుకోలేదు. ఏంటంటే జస్ట్ ఆ సాయి తపోవనం వెళ్ళినప్పుడు నెల్లూరు ఒక ఆలోచన సార్ చెప్తుండే ప్రసాద్ సార్ చెప్తుంటే, అరె! నేను కూడా వెళ్తే బావుంటది కదా! వీళ్ళతో అని ఒక్క ఆలోచన అంతేనండి అనుకున్నాను అంతే. మరి ఆ సృష్టి అనేది చక్కగా దాన్ని భౌతిక రూపం దాల్చేసేసి నన్ను పంపించేసిందనమాట. అలాగా మనము చక్కగా మనం చేయాల్సిన పని చేసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు, ఆ సృష్టే చూసుకుంటదండి. మనమేం కష్టపడాల్సిన పనిలా అక్కడ. ఎందుకంటే మనం చేయాల్సింది ఏంటి అంటే, చక్కగా వాక్‌శుద్ధి ఉండాలండి. నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ అన్నట్టు వాక్‌శుద్ధి ఉండాలి. శాకాహారాన్ని పాటించాలి. చక్కగా ధ్యానం చేస్తూ, మనకొచ్చిన జ్ఞానాన్ని ఇతరులకు పంచుకుంటూ పోవాలి. అంతే మనం చేయాల్సింది. అది చేస్తే చాలండి. ఇక సృష్టి మనల్ని బ్రహ్మాండంగా చూసుకుంటదండి. అదే జరుగుతుంది నా విషయంలో అయితే మాత్రము. అలా మరో రకంగా చూస్తే తాను తలిచింది, దైవం తలిచింది ఒకటే అయిపోతది. అంటే నా ప్రణాళిక ఒకటి, విశ్వ ప్రణాళిక కూడా నాలో భాగం అయిపోతుంది. ఎలా? ఇప్పుడు నేను చూడండి మా వారు అసలు పక్కింటికి కూడా పంపించేవారు కాదండి. అలాంటిది ఈరోజు నేను ఇలా ఇలా క్లాసులు చెప్తున్నానన్నా గాని, ఇక్కడ మా ఊర్లో నేను ఆఫ్‌లైన్ కూడా చెప్తానండి. అలా పక్క ఊర్లకెళ్ళి, గుళ్ళకి, గోపురాలకెళ్ళి అసలు మా వాళ్ళు గుళ్ళకెళ్తే ఊరుకుంటారండి? ఊరుకోరు కదా! మరి నాకు అదేంటో ఆఫర్‌లన్నీ కూడా నాకెప్పుడు గుళ్ళల్లోనే వస్తాయి. మేడం శివాలయం గుడిలో పెట్టాను క్లాస్ రండి మేడం. రామాలయం గుడిలో పెట్టాను మేడం. ఆ హనుమంతుడి గుడిలో పెట్టాను మేడం అని నాకు అన్ని క్లాసులు కూడా ఎక్కువ శాతం గుళ్ళల్లోనే పెడతారండి నా క్లాసులన్నీ కూడా. మరి ఈరోజు నేను ఎళ్తున్నానంటే ఎలా? నా ప్రణాళిక కాదే అది. విశ్వ ప్రణాళిక నా మీద రుద్దబడుతోంది. అంటే నేనింక విశ్వం చేతిలోకెళ్ళిపోయాననమాట. ఆ విశ్వం ఎటు నడిపిస్తే అటు వెళ్ళిపోతూ ఉంటాననమాట. అదే చెప్తున్నారిక. మన ప్రణాళిక, విశ్వ ప్రణాళిక అనేది ఒకటే అయిపోతుంది. ఈ శాశ్వత స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత అని చెప్తున్నారు. అలాగే అహంకారం అలా అని నేను పెద్ద మాస్టర్‌ని, నేనన్నీ కరెక్ట్‌గా ఉన్నాను, పర్ఫెక్ట్‌గా ఉన్నాను అనే అహంకారం వస్తదా? ఇక అంతే నీ నాశనం అనేది మొదలైపోద్దనమాట. నీ పతనం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే అహంకారం అనేది పెద్ద శత్రువండి. ఒక ముముక్షువుకి అహంకారం అనేది అసలు ఉండకూడదు. ఎంతసేపటికి ఎలా ఉండాలంటే నేను ఒక వారధిని, ఒక వాహకాన్ని, ఈ విశ్వం యొక్క నేను ఒక ఇన్‌స్ట్రుమెంట్‌ని. నా చేత ఈ పని జరపబడుతోంది. నేను చేయట్లేదు. ఇది నా చేత జరపబడుతోంది. ఈరోజు ఇక్కడ క్లాస్ చెప్పడానికొచ్చారంటే నేను రాలేదు. హాస్టల్ మాస్టర్స్ నా చేత ఈ నాలెడ్జ్‌ని మనకు అందిస్తున్నారు. ఈ గ్రూప్‌కి అందిస్తున్నారు. అంతేగాని నేను చేయడం లేదు. ఈ నేను అనే అహంకారం అనేది ఉండకూడదండి. నేను అంటే నీకు తెలుసు ఏంటో. అలాంటప్పుడు నీకు అహంకారం ఉంటే మళ్ళీ నువ్వేమైపోతావు? శారీరక స్థితి పడిపోతావు. నేర్చుకున్నదేముంది అక్కడ ఇంక నువ్వు? అదే చెప్తున్నారు. అహంకారం అనేది పనికిరాదు. అహంకారాన్ని వదిలేయాలి. మాస్టర్స్ టైమ్ అయిపోతున్నట్టుంది. నేను తొందరగా ఇంకో పావుగంటలో ముగిస్తానండి. అలా మనము అహంకార రహితంగా ఉండాలి. విశ్వానికి ఒక వాహకంలాగా పనిచేసే తీరులో ఉంటున్నాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు మనకి నూతన ప్రగతి అనేది జరుగుతుంది. అభివృద్ధి జరుగుతుందా? అది తెలియని కూడా తెలీదు. మనం అలా వెతికిపోతా ఉంటామండి. ఆ క్షణాలనేవి చక్కగా మనం గమనిస్తూ పోతా ఉండటమే. ఇంతవరకు ఈ భూమిని గూడా సంస్కరించిన వాళ్ళు ఎంతో మందొచ్చారు గదా! ఈ భూమి మీదకి. వాళ్ళందరూ కూడా ఈ శాసన స్టేజ్‌కొచ్చిన తర్వాతే ఎన్నో సత్యవాక్యాలు చెప్పారవి. కానీ ఆళ్ళు చెప్పినప్పుడు అవన్నీ విడ్డూరంగా, చోద్యంగా ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు తీసుకుంటే, అహింస పరమో ధర్మః అన్నాడు బుద్ధ భగవానుడు. అహింస ఏంటి? అందరూ అప్పుడు ఎక్కువగా మాంసాహారమే తినేవాళ్ళు కదా! అప్పుడు చాలా అనాగరికంగా కూడా ఉండేది గదా! అప్పుడు. అంటే అహింస పరమో ధర్మం ఎలా అవుతుంది? అహింస ఎలా జరుగుతది? అందరూ మాంసాహారులు కదా! అని అప్పుడు ఆ రోజుల్లో అదొక చోద్యంగా, ఒక విడ్డూరంగా అనిపించింది. కానీ ఈనాడు అందరూ ధ్యానులైపోతున్నారు, శాకాహారులుగా మారిపోతున్నారు. మరి అహింసో పరమో ధర్మ అనేది అది ఒక సత్యవాక్కు అని అందరూ ఒప్పుకున్నారా లేదా? అదే ఇదంతా ఎలా అవుతుంది అంటే, ఈ శాసన స్టేజ్‌కొచ్చిన తర్వాత ఈ పరమ వాక్యాలు, ఈ మహావాక్యాలనేవి చక్కగా చెప్పబడతాయన్నమాట. వాళ్ళు కూడా మనలాగే తల్లి గర్భం నుంచే వచ్చారు కదా! అయినా గాని వాళ్ళు ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత ఈ సత్యవాక్యాలు చెప్పారన్నమాట. అలాగే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని సేతు మహాకవి చెప్పినా గాని, నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరే ధ్యానము అని ప్రతిసారి చెప్పినా గాని, అలాగే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అని శ్రీకృష్ణ భగవాన్ చెప్పినా గాని, నీవు ఏది కావాలనుకుంటున్నావో ముందు ఇతరులకు చెయ్యి. ఇది గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. ముందు ఇతరులకు చెయ్యి. నీకు ప్రేమ కావాలా? నువ్వు ముందు ప్రేమ పంచిపెట్టు. నీ డబ్బు కావాలా? నువ్వు ముందు డబ్బు పంచిపెట్టు అందరికీ గూడా. నీకు జ్ఞానం కావాలా? ముందు అందరికి జ్ఞానాన్ని పంచిపెట్టు నాయనా.
అప్పుడే నీకొస్తది అని చెప్పి జీసస్ మహారాజు ఎంత చక్కగా చెప్పాడండి. మరి ఈ వాక్యాలన్నీ కూడా ఒక మారు శాసనం స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత చెప్పినవే. అక్కడ వెలువడ్డవే ఈ మాటలన్నీ కూడా అని చెప్తున్నారనమాట. ఇలా మనం ఈ విషయాలన్నీ కూడా ఈ స్థితిలో ఉండి చక్కగా తెలుసుకుంటాము. ఇక్కడ ఎలా ఉంటాం మనము? మంచి, చెడు, అజ్ఞానము, జ్ఞానము, ధర్మము, అధర్మము ఇవన్నీ ఏముండవండి. ఇక్కడ కేవలము ఏకత్వంలోనే ఉంటాము. ద్వైత్వం ఉండదు ఇక్కడ మనకి. అంతే కదా! ఏం చెప్తాడు మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితోటి? "త్రిగుణాతీతుడు కా అర్జున" అంటాడు. త్రిగుణాతీతుడు అంటే మనకి రజోగుణము వద్దు, సత్వగుణము వద్దు, తమో గుణము వద్దు. సత్వగుణం మంచిదే కదా మాస్టర్స్ అంటారు. అవసరం లేదు. మంచి అవసరం లేదు, చెడు అవసరం లేదు. ఆ మూడిటికి కూడా అతీతంగా అంటే శుద్ధ సాత్వికానికి వెళ్ళు నాయనా. అంటే ఇక్కడేంటి మనకి ఈ సత్వగుణం కాదు. మనకి శుద్ధ సాత్వికానికి నిర్గుణం అనమాట. ఇంకక్కడ ఏ గుణాలు ఉండవు. కేవలము ఏకత్వమే ఉంటుంది. ద్వైత్వాలతో పని లేదు. జ్ఞానము, అజ్ఞానము, ధర్మము, అధర్మము, మంచి, చెడు ఇలా 2 ఉండవక్కడ. ఉండేది ఒక్కటే. ఆ స్థితికి చేరుకుంటాడు శాసనుడు అనేవాడు. ఇలా మనము ఈ పరమ సత్యాన్ని నిలబెట్టే దిశగా వీరి ప్రవర్తన గాని, నియమావళి గాని, వీళ్ళ బోధనలు గాని, శాసనాలు గాని మనము ఇక్కడ గమనిస్తామనమాట. ఈ విధంగా ఎప్పుడైతే ఈ భూమి అనే పాఠశాలలో ఈ శాసన స్టేజ్‌కొచ్చారంటే ఇంక నేర్చుకోవడానికి ఏం లేదు గదండీ! అంతా క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం మనము? మనకంటే ఉన్నత పౌన పుణ్యాలకి అక్కడికి జన్మ తీసుకుంటాము. ఇంక ఈ భూమి మీదకి రావాల్సిన పని లేదనమాట. అదే చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ చాలకుడి నుండి శాసన వరకు ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక స్థితులను జ్ఞాన సముపార్జనతో దాటినప్పుడు మనం ఈ స్థిరత్వాల నుండి బయటపడి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాము అని చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి ఇలాగండి కానీ మనకు కొన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి కదండీ! ఇదేం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనం ధ్యానంలో కానీ, ధ్యాన అనుభవాల్లో కానీ, కళల్లో కానీ మనకు కనుక కొత్త వ్యక్తులు కనపడ్డారన్నా గాని, హాస్టల్ మాస్టర్స్ కనపడ్డా గాని, మన చిన్ననాటి స్నేహితులు కనపడ్డా గాని, తోటి సీనియర్స్ కానీ, బంధుమిత్రులు గాని ఎవరైనా కనపడ్డారు అంటే మనం ఏం చేయాలి? ధ్యానులు ఎవరైనా కనిపించినా గాని వారితో కూడా సజ్జన సాంగత్యం చేయాలండి. అది సాధకుడు స్థాయిలో అది ఆ పని చేయాలన్నమాట. మనం చెప్పుకున్నాం కదా! సాధకుడు స్టేజ్‌లో మనకెవరైనా హాస్టల్ మాస్టర్ కనపడితే, మనం నాకు రాముడు కనపడ్డాడు, అమ్మవారు కనపడింది, శివుడు కనపడ్డాడని గొప్పగా చెప్పుకోవడం గాదు. ఆళ్ళెందుకు కనపడుతున్నారు? నీకేదో చెప్పడానికి వచ్చారు వాళ్ళు. అది నువ్వు వినాలి అంటే, వాళ్ళతో చక్కగా సజ్జన సాంగత్యం చేసి, వాళ్ళతో చక్కగా ధ్యానంలో పాల్గొన్నప్పుడు, వాళ్ళెందుకొచ్చారో, నీకు ఏ జ్ఞానాన్ని అందించడానికి వచ్చారో తెలుస్తుందనమాట. ఇలా ఎవరికైనా వస్తే మాత్రం చక్కగా సజ్జన సాంగత్యం చేయాలి అని చెప్తున్నారండి. అదే విధంగా మనం ధ్యాన ప్రచారం చేస్తున్నట్లో, లేకపోతే ఒక పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్తున్నట్లో మనకి లేక బోధన చేస్తున్నట్లు అనుభవాలు కలిగినాయి అనుకోండి. మనం సాధన నుంచి కొంచెం పక్కకొచ్చేసేసి మనము బోధకుడికి బోధన చేయాలన్నమాట. అంటే నేను ఇందాక చెప్పాను కదండీ! నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎక్కడికో పోయి క్లాసులు చెప్తున్నట్టుగా పొద్దాక అదే ఆలోచన వస్తా ఉండేదని చెప్పాను కదా! అంటే అక్కడ అర్థం ఏంటి? అమ్మ ధ్యానం చేసి చేసి నీ కుండ నిండిపోయింది. ఇంకా కొంచెం ధ్యానం తగ్గించి ఇప్పుడు నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని పంచమ్మా అందరికీ. అంటే బోధించు అని అది సిగ్నల్ అన్నమాట. అందుకనే అలాంటి అనుభవాలొస్తాయన్నమాట. అప్పుడు మనము చక్కగా ధ్యానాన్ని కొంచెం తగ్గించేసుకొని, ఆ టైంని కూడా చక్కగా ప్రచారానికి ఉపయోగించాలి అని జెప్తున్నారు. అలా మనము అలాగే కుర్చీ గాని, సోఫా గాని ఇలా మనకు పొద్దాక కనబడుతున్నాయనుకోండి కళ్ళల్లో, దానికి కూడా అర్థం అదేనన్నమాట. బోధకుడు అలాగే కదా ఉంటాడు. ఒక కుర్చీలో కూర్చొని బోధిస్తాడు కదండీ! అలా అన్నమాట. అలా అర్థం చేసుకొని మనము కొంచెం ధ్యానం తగ్గించి బోధన మొదలుపెట్టాలి అని జెప్తున్నారు. అలాగే మన బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ధ్యానాన్ని పెద్దగా తీసుకోరు. ఆ స్థితిలో ఉండకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? గ్రాహకుడి స్టేజ్‌లో ఏం చేయాలంటే, కనీసం వాళ్ళని శ్రవణుడి స్టేజ్ కన్నా తీసుకురావాలి. మరి అలా తీసుకురావాలంటే ఏం చేయాలి? నేను చెప్పినా వింటలేదండి అంటాము. మనం పెళ్ళిళ్ళకి పోతుంటే అందరిని కూడగట్టుకొని పోతున్నామా లేదా? ఎళ్లి తినొద్దామా అని పోతున్నామా లేదా? అలాగే మనము ఇప్పుడు మనకి కడతాల్లో ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతున్నాయండి. అక్కడ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? అరే బాబా! అక్కడ ఎంత బాగుంటదో! చక్కగా పాటలు పాడతారు. పెద్ద పెద్ద యాక్టర్స్ వస్తారు అక్కడికి. ఎంతో గ్రేట్ మాస్టర్స్ వస్తారు. చక్కగా వచ్చి పాటలు పాడతారు, డాన్సులు వేస్తారు. ఎంతో మంది ఎంతో జ్ఞానాన్ని అందిస్తారు. చక్కగా భోజనం కూడా భలే రుచిగా ఉంటుంది అని మనం అందరికి చెప్పాలి. ఇంకా 4 వంతులు ఎక్కువ చెప్పి అందరిని తీసుకొని వెళ్ళాలి. కనీసం వెళ్ళినప్పుడు వాళ్ళేం చేస్తారు? అక్కడికొచ్చిన తర్వాత ఇంక మన మన చేతుల్లో ఏముంది ఇంకా. ఆ తర్వాత గురువులే చూసుకుంటారు ఆడికొచ్చిన తర్వాత. చక్కగా కనీసం వాళ్ళు వింటారు కదా! శ్రవణుడిగా అన్నా మారతారు వాళ్ళు. శ్రవణుడిగా మారితే చాలు గదా! ఆ తర్వాత వాళ్ళే ఆటోమేటిక్‌గా గ్రాహకులయిపోతారు గదా! అదే చెప్తున్నారు. వాళ్ళనలా తీసుకెళ్ళటం గాని, లేకపోతే మనకి పత్రిక వస్తది కదా! ధ్యాన జగత్ బుక్స్ వస్తాయి కదా! ఆ బుక్స్ మనం వాళ్ళకివ్వడం గాని, లేకపోతే సీడీలు తయారు చేయడం సీడీలుంటాయి కదా మన దగ్గర. సార్ వాళ్ళయి. ఇటువంటి వాళ్ళకి గిఫ్ట్ లాగా ఇవ్వడం గాని, లేకపోతే మనకి టోపీలుంటాయి గదా! ఇప్పుడు అంతా క్యాప్ పిరమిడ్‌లొచ్చేసినియి గదా!
కాపర్ పిరమిడ్ అటువంటివి తీసుకొని వాళ్ళకి ఏదో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బహుమతిగా ఇవ్వడం కానీ ఇటువంటివన్నీ మనం చేయాలి. ఇదే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే. మరి ఈ సేవ చాలా గ్రేట్ కదా. మరి ఈ సేవ చేయాలి నువ్వు. అలాగే నేర్చుకున్నానులే నేను బాగానే ఉన్నాను కదా నాకెందుకు అనుకోకూడదు. ఎప్పుడైనా కానీ మనము మార్చడానికి ప్రయత్నం చేయాలి. అందరినీ మనలాగా తీసుకురావాలి. ధ్యాన మార్గం తీసుకురావాలి అంటే ఇటువంటి పనులన్నీ చేసుకుంటూ పోవాలి. చక్కగా సీడీలు పంచి పెట్టండి. లేకపోతే మీరే చందా కట్టి చక్కగా ధ్యాన జగత్ బుక్‌ని అందరికీ పంచండి. లేకపోతే ఇప్పుడు మన వంశీ సార్ గారు ఉన్నారు. ఎన్ని బుక్స్ రాశారు సారు. ఎన్ని బుక్స్ ఉన్నాయి మనకి. చక్కగా కళల విశ్లేషణ ఉంది. కళల విశ్లేషణ అందరికీ ఇష్టమే కదా. కళలు వస్తే చాలు. నాకు ఈ కళ వచ్చింది ఎందుకు వచ్చింది అని అడుగుతాం కదా. ఆ బుక్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చదువుకుంటారు కదా ఎందుకు వచ్చింది అనేది. వాళ్ళకే తెలుస్తుంది. అలాగే కర్మ సిద్ధాంతం ఉంది సార్ది. అవి ఇవి ఇవ్వండి. ప్రైజ్ కూడా చాలా తక్కువ అండి వంశీ సార్ దగ్గర. ఆ బుక్స్ అన్ని చక్కగా 10 పుస్తకాలు పట్టుకెళ్ళండి వెళ్ళేటప్పుడు. తీసుకెళ్ళి చక్కగా ఏదైనా ఫంక్షన్ వచ్చినా, బర్త్‌డే వచ్చినా చక్కగా బుక్స్ పంచండి. పతీష్ సార్ బుక్స్ ఉన్నాయి. జీకే సార్ బుక్స్ ఉన్నాయి. ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ బుక్స్ ఉన్నాయి. అలా మన బుక్స్ గాని ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి పంచుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, అలాగే ఆధ్యాత్మిక యాత్రలు ఇప్పుడు మేము వెళ్ళాం కదా మొన్న. అలా మనం ఏదైనా సరే ఆధ్యాత్మిక యాత్రలు వెళ్తున్నామంటే దగ్గరలోనే పర్వాలేదు. నెల్లూరు ఎంత దూరం అండి. చక్కగా సాయి తపోవనానికి తీసుకెళ్ళిపోండి మీతో పాటు. అక్కడ చాలా బాగుంటుంది. నది స్నానం కూడా ఉంటుంది. సార్ నదిలో ఎలా చక్కగా ధ్యానం చేయాలో నేర్పించారు. నేనైతే ఆ ఫోటో అందరికీ చూపించానండి. అందరూ ఆశ్చర్యపోయారు. నదిలో అలా తేలేవా బాబు ఎలా తేలేవే అంటున్నారు అందరూ కూడా. అలా మనకి వింత వింతలు అనమాట. అలా మనం ఇంకా పనువలు చిలువలు చేసి చెప్పాలి. వాళ్ళకి అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇంట్రెస్ట్ వచ్చి వావ్ నేను కూడా విన్నాము. అలా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వచ్చి మనం కూడా తెలుసుకుందాము ఇవన్నీ కూడా అని వాళ్ళు కూడా వస్తారనమాట. అలా మనం వాళ్ళందరినీ కూడా చక్కగా ధ్యాన మార్గం తీసుకురావాలి అని చెప్తున్నారు. ఇలా మాకు ఒక ఇల్లు గాని, ఒక గ్రామం గాని, పరిసర ప్రాంతాల్లో ధ్యానం గాని, శాకాహార ర్యాలీలు గాని, అలాగే సైన్ బోర్డులు ఇవన్నీ పెట్టి చక్కగా అలా కూడా మనం ధ్యాన ప్రచారం చేయొచ్చు అని చెప్తున్నారు. ఇలా అండి ఇవన్నీ మనం చేసుకుంటూ పోవాలి. ఇక్కడ అనారోగ్యాల గురించి చెప్పారండి. ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి ఈ ఈ మనం పరిశీలిస్తే ఈ క్రమంలో ఒక వ్యక్తి ఆత్మ వికాసంలో భాగంగా ఒక్కొక్క మెట్టు ఎక్కవలసి ఉంటుంది కదా. అలా ఎక్కుతూ ఉన్న క్రమంలో మనకి స్థిరత్వం అనేది ఉండాలి. చాలకుడు స్టేజ్ లో ఏంటంటే సాధకుడుగా మారేంత వరకు బుద్ధి స్థాయిల నిరోధాలు ప్రధానంగా తొలి 3 చక్రాలు అనమాట. ఈ 3 చక్రాల్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక అంటే పొట్ట నుంచి కాళ్ళ వరకు అదే మన 3 చక్రాల కిందే కదా ఉన్నాయి. కతిమైన పైన ఉన్నాయి కదా. మూలాధారము, స్వాదిష్టానం, మణిపూరకము. ఈ 3 చక్రాల్లో నీకు ప్రాబ్లం వచ్చింది అంటే నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేయడం లేదు. అంటే శ్రవణ స్టేజ్‌లో ఎలా ఉన్నావు, గ్రాహకుడి స్టేజ్‌లో ఎలా ఉన్నావు, అది నువ్వు చేయడం లేదని అర్థం చేసుకొని ఆ సాధన చేయాలి అంటున్నారు. లేకపోతే ఈ 3 చక్రాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తున్నారు. అలాగే బోధకుడి స్టేజ్‌లో ఏమవుతుందంటే నీకు అతీంద్రియ శక్తులు వస్తాయి అక్కడ. కంపల్సరీ వస్తాయండి. అతీంద్రియ శక్తులు వస్తాయి. ఆ అతీంద్రియ శక్తులు నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు సాంఘిక సంబంధాలు ఉంటాయి కదా. దాంట్లో సమస్యలు వస్తాయండి మెయిన్‌గా. లేకపోతే నరాల బలహీనతలు వస్తాయి. మీకు నరాల బలహీనతకు సంబంధించి ఏదైనా అనారోగ్యం వచ్చింది అంటే మీకొచ్చినటువంటి అతీంద్రియ శక్తుల్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. మీరు ఎంత పంచాలో పంచటం లేదు. మీరు చేయాల్సిన పని మీరు తప్పించుకుంటున్నారు అని అర్థం చేసుకొని అక్కడ మీరు సరిదిద్దుకోవాలండి. నెక్స్ట్ బుద్ధి స్థాయి అవగాహన లోపాలే మన శారీరక, మానసిక, సాంఘిక తలాల్లో అనారోగ్యాలుగా వస్తాయి అని చెప్తున్నారని జీకే సార్ గారు. అందుకే మనము ప్రతి స్టేజ్ ఇంపార్టెంటేనండి. గ్రాహకుడి స్టేజ్‌లో అది కరెక్టు. అలాగే శ్రవణ స్టేజ్‌లో అది కరెక్టు. అలా మనము ప్రతి స్టేజీని కూడా అర్థం చేసుకుంటూ అక్కడ మనం ఏమేమి చేయాలో నేర్చుకున్న తర్వాత బోధకుడి స్టేజ్‌కి వచ్చిన తర్వాత మనం నేర్చుకున్న జ్ఞానాన్ని, ధ్యానాన్ని చక్కగా పంచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక శాస్త్ర స్టేజ్‌కి వస్తాము. అక్కడికొచ్చిన తర్వాత మన అతీంద్రియ శక్తిని దుర్వినియోగం చేసుకోకుండా మనం ఏమేమి చేస్తూ ఉన్నప్పుడు ఈ నరాల బలహీనత గాని, సాంఘిక సమస్యలు గాని మనకి ఏమీ దరిచేరవు. ఈ విధంగా మనం ఈ భూమి అనే పాఠశాలలో అద్భుతంగా వచ్చాం కాబట్టి ఈ చక్కటి బొమ్మను తెచ్చుకున్నాం కదా. ఈ దేహం అనేటటువంటి ఈ చక్కని బొమ్మను తెచ్చుకున్నప్పుడు మనం ఆడాల్సిన నాటకాన్ని చక్కగా పరిపూర్ణంగా ఆడగలుగుతాము. పరిపూర్ణ ఆరోగ్యంతోటి, సంపద సమృద్ధితోటి, చక్కటి ఆత్మజ్ఞానంతో ఎంతో హ్యాపీగా జీవిస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నట్టున్నాను. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఈ జూమ్‌లోని ఆత్మ బంధువులందరికీ కూడా శతకోటి ధన్యవాదాలండి. ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.